మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది, వచ్చింది, సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్లో ఎక్కువగా వింటున్నాం అంటారా? ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు తగ్గదు. జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. స్వామీజీ, ఇప్పుడు చాలామంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలామంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడైనా భగవంతుడే కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు? భగవత్ శక్తిని, ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ చాలామంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు, కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది, కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు. పొద్దున కాసేపు తీసామా, హారతి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి. నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా? అక్కడ శక్తులు ఉంటాయంటారా? పూజలు, హోమ ధూమాదులు, ఉత్సవాలు, జాతరలు, తిరణాళ్ళు జరగాలి. కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులమని, వర్గమని, ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం, మన ధర్మం చాలా గొప్పది. సనాతన ధర్మం గురించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి సనాతన ధర్మం? మనం ధర్మం గురించి ఏం తెలుసుకోవాలి? అసలు మన ధర్మం గురించి ఏం మిస్ అవుతున్నాం? నేటి తరానికి ఏం అందిస్తున్నాం? మన సనాతన ధర్మం కోసం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సాధనలు చేసి, వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ గొప్పతనం గురించి మనందరికీ తెలియజేయడం కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, తపన పడుతూనే ఉంటారు. అయితే ఇంత ప్రయత్నం చేస్తూ ఇంతమంది మనకు చెబుతున్నా కూడా ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం గురించి మనం కొన్ని నెగిటివ్గా మాటలు వినటం, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ గురించి కూడా విమర్శలు చేయటం, రకరకాల మాటలు, విమర్శలు వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కొత్తగా మనం మన ఆలయాలపైన దాడులు జరగటం కూడా చూస్తున్నాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామీజీ, సనాతన ధర్మం, మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది, వచ్చింది, సృష్టించింది అయితే ఏమీ కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ఆ మాటని. మనకు ఎప్పటి నుంచో పురాణాల నుంచి మీలాంటి వారు చెప్తూనే ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప ఋషుల ద్వారా కూడా మనకు అది తరతరాలుగా వస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్లో ఎక్కువగా వింటున్నాం అంటారా? ఏమంటారు మీరు దాని గురించి? తగ్గలేదు. ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది. ధర్మం ఎప్పుడు తగ్గదు. పెరగడం అనేది కాదు, కానీ ఈ మధ్యలో సమాజంలో జరుగుతున్న కొన్ని జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. ఇది తప్పయ్యా, మీరు ఇలా ఉండండి, మన ధర్మం ఇంత గొప్పది, దాన్ని కాపాడండి, భావి తరాలకు ఇవ్వండి అని చెప్పడం ద్వారా అన్నిటికన్నా గొప్ప అంశం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, మీ ప్రశ్నకు తగు సూటిగా సమాధానం, సోషల్ మీడియా చాలా గ్రేట్ ఇప్పుడు. అవునండి. అప్పట్లో ఒక ప్రదేశంలో ప్రవచనాలు ఏర్పాటు చేసి ఒక 100 మందికి ధర్మం చెప్పేవాళ్ళం, జ్ఞానం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా కొన్ని లక్షల మందికి అంశం వెళ్తుంది, సబ్జెక్టు. ఇలా ప్రతి స్వామీజీ ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేయడం వలన అందరికి అది చెవిలో తాండవిస్తుంది. ఇప్పుడు ధర్మం 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 అని. భావి తరాలకు అనుకోండి, ప్రపంచానికి, ప్రకృతికి, అందరికీ కూడా సనాతన ధర్మం చాలా అవసరం. ఇప్పుడు ఇది కార్తీక మాసం. అవునండి. కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఉంది. ఇందులో ఎంత సైన్స్ ఉందంటే అసలు వాస్తవంగా అద్భుతం. వాతావరణ ప్రతికూల పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి కార్తీక మాస ప్రవేశితంలో దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఇచ్చారు మన వాళ్ళు. ప్రపంచ దేశాలంతా కూడా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని, నేచర్ని ఎట్లా కూల్ చేయాలనే పనిలో పడ్డారు వాళ్ళు. ప్రకృతిక కాలుష్యాన్ని ఎట్లా నియంత్రించాలనే పనిలో పడ్డారు వాళ్ళు.
ఉన్న పనులు పక్కకెట్టుకొని ఈ పనిలో పడ్డారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది, 1.5 year అవుతుంది స్టార్ట్ అయ్యి. మన దేశంలో ఆధ్యాత్మికతతో ముడికడుతూనే ప్రకృతిని క్రమబద్ధీకరిస్తూ మానవాళికి లాభాలు ప్రసాదించే కాన్సెప్ట్ మన వాళ్ళు అప్పటి నుంచే పెట్టారు. అన్ని రకాలుగా బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. న్యాచురల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ని జ్యోతి వెలిగిస్తే తద్వారా కాంతి, ఆ కాంతి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి లేజర్ థెరపీ అనేది నేచర్లో ఇన్పుట్ అవుతుంది. ఆ ధూమం నుంచి కూడా ధూమం గాలిలో కలవడం ద్వారా కూడా ప్రకృతి చల్లబడుతుంది. అన్ని జీవరాశులకు ఏ జీవరాశికి ఎంత మోతాదులు అందాలో అంత మోతాదులో ప్రాణవాయువు అందుతుంది. అవి పీల్చుకునే పద్ధతిని అనుసరించి కొన్ని ఆక్సిజన్ పీల్చుకునే ఉంటాయి, కొన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేవి ఉంటాయి. ఏ జీవరాశి చైతన్యాన్ని బట్టి అవి గాలిని పీల్చుకుంటూ ఉంటాయి. అన్నిటికీ అందే పద్ధతిని ఒకే దాని ద్వారా అన్నిటికీ రిజల్ట్ ఇచ్చారు మన వాళ్ళు. అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది. దీన్ని ఎందుకు పాడు చేసుకుంటారయ్యా, ఇది నిలబెట్టండి, కన్నతల్లి లాంటిది, దీన్ని కాపాడండి అని ప్రతి ప్రవచనకర్త, స్వామీజీలు, కొంతమంది విద్వత్తు కలిగిన పెద్దలు, సంఘ సంస్కర్తలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అది చూసిన వాళ్ళందరూ ఈ మధ్యలో ఎందుకబ్బా ఎక్కువ సనాతన ధర్మం అంటే మొదటి నుంచి కూడా ఉండింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు అయితే స్వామీజీ, ఇప్పుడు ఒక విషయానికి వస్తే చాలామంది మన హిందూ ధర్మం గురించి, ఆలయాల గురించి, భగవంతుడి గురించి చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాట్లాడే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు ఆలయాలపైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది వాళ్ళకి ఇంకా కొంచెం అంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చేసినట్టుగా అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎలా అంటే చాలామంది అంటున్నారు, ఇప్పుడు ఆలయాల్లో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన ఆలయం పైన దాడి జరుగుతుంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రజలందరినీ ఏం రక్షిస్తాడు, వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు భగవంతుడు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? భగవంతుడు దేవాలయంలో ఉండి దేవాలయాన్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాడు, అంత చేతగాని వాడు కాడు. మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది. ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా. భగవత్ తత్వం ఏంటి, భగవత్ యొక్క శక్తి ఏంటి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు. భావన మాత్రమే అందరూ తృప్తి పడుతుంటారు, ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు. భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు, చేతగాని వాడు కాదు. కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు, నిరాకారుడు. సగుణ రూపంలోకి మనం తెచ్చాం. అంటే మనం ఒక ఆధారంగా ఒక దేవాలయ వ్యవస్థ, అందులో గర్భగృహం నందు భగవత్ ప్రతిష్ట, ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది. అదొక భావనాత్రయం కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ. మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఉదాహరణకి చేతి ఉంది, మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒక పార్టే కదా. ఈ చేతు సడన్గా పడిపోతుంది, మన శరీరంలో ఉంది, మన చెయ్యే పడిపోతుంది కానీ ఎత్తలేము. మన చెయ్యే కదా, ఎందుకు ఎత్తలేము మనం? దానికి ఆ శక్తి అనేది లేదు, కోల్పోతుంది. ఈ పార్ట్, ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల, చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పని చేయకుండా పడిపోతుంది. మిగతా అవయవాలు పనిచేస్తాయి. భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికీ ఈ హక్కును మనకు వదిలేస్తాడు, కాపాడుకోరా నీకు అవసరమైతే అని. నీ యొక్క శక్తిని, నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు. ఆ బాధ్యత మనది, దేవుడిది కాదు. కానీ మనం కాపాడలేకపోతున్నామని చెప్పాలి ఒక రకంగా. కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళందరూ ధర్మాన్ని మడతపెట్టి పక్కన పెట్టేశారు. ఎందుకంటారు? ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన. వాస్తవంగా ఇంతటి డిజైనబుల్, ఇంతటి విజనరిటీ అనేది వేరే రిలీజియన్స్లో లేదు, మన దాంట్లో ఉంది. కారణం ఏంటంటే మన ఋషులు అంతా కూడా దీన్ని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు. ఒక దేవాలయ వ్యవస్థలో ఆల్ క్యాస్టిజం అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరిజం అది. చాలా డెప్త్గా మన వాళ్ళు గుజుగూర్చారు వాటిని. ఇప్పుడు చూడమది రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి. దేవాలయంకి వచ్చేవాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్, ఆ పత్తి, పసుపు, కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తుంటారు. వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఈ పూజల ద్వారా నేచర్ సస్యశ్యామలంగా క్రమబద్ధీకరించబడుతుంది. దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటారు.
వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది. అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు, అట్లా ప్రతిదీ కూడా లాభమే ఉంటుంది. మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దేవాలయ పరిరక్షణ, సంఘ సంస్కర్తలతో కూడుకున్నటువంటి నిర్ణయం, మన నిర్ణయం, అందరి నిర్ణయం. ఇది దేవుడికి వదిలివేయకూడదు. వదిలివేయడం కూడా మూర్ఖత్వం. ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది, దేవుడు కాపాడుకోలేదా, దేవుడు కాపాడుకోలేడా అంటే. అనంత శక్తిని ఈ తుచ్చమైన దాడితో పోల్చకూడదు అనుకుంటాను నేను. నిజమే అండి. ఆ అవసరమే వస్తే ఆయన వస్తాడు, వాడిని ఏం చేయాలో అది చేస్తాడు, అది జరుగుతుంది. అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గాన్గాపూర్కు దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది, ఒక చిన్న పల్లెటూరులో. అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రియన్స్ కదా, మరాఠీ వాళ్ళు. అయితే పరస్పరమైనటువంటి గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయంకి వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేస్తే అక్కడ ఎవరు వెళ్ళరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు. గుణపం వేయగానే ఆయనకు ఒక కరెంట్ షాట్ తగిలేసి ఆయనకు ఫిడ్స్ వచ్చినలాకై పడిపోయాడు. నోట్లో నుంచి నురుగు వచ్చి పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆయన చనిపోయాడు. అక్కడ షాక్ సర్క్యూట్ ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి టెస్టులు చేశారు, కానీ అక్కడ కరెంటే లేదు. అడవి, చేళ్ల పొలాల మధ్యలో ఉండే ఒక అడవి. మరి ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామిజీ, అక్కడ భగవత్ శక్తి. అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది, పూజల సంఖ్య పెరిగింది, అక్కడ జాతరలే జరగడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఇలా చాలా జరుగుతున్నాయి. మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఆలయ వ్యవస్థను సద్ధర్మానుసారంగా నిర్మిస్తున్నారా అంటే ఆచారం ప్రకారం భగవంతుడు ప్రాణహితముతో, ప్రాణ చైతన్య శక్తితో అక్కడ ప్రతిష్ఠించబడుతున్నాడా? ఇట్స్ పాయింట్. ఎన్ని మంత్రోక్త సంయుక్తంగా దేవుని కూర్చోబెట్టాలి, ఏ పద్ధతితో కూర్చోబెట్టాలని ఆగమాది పద్ధతులతో పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారా? ఏదో వాళ్ళకు తోచిన పంచోపచార షోడశోపచార పూజలు చేసి ప్రతిష్ఠిస్తున్నారన్నది కూడా పాయింటే. రూపమాత్రకంగా దేవాలయము దేవుడు, కానీ అసలైన పద్ధతితో కనుక దైవ స్థాపన జరిగితే మనం టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. అంటే మనం స్థాపించేటప్పుడు చేసే ఆ సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారమే అక్కడ శక్తి కొలువై ఉంటుంది. 100%. మళ్ళీ స్వయంభూ దేవాలయాలకు అది అవసరం లేదు. వాళ్ళకుగా వాళ్ళు ఉద్భవించి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పవర్ ఉంటుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు చాలామంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలామంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడైనా భగవంతుడే కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు? మనకు సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం. పోనీ ఇంట్లో చదువుకున్న చదువే, కాకపోతే అదొక అద్భుతమైన ప్రదేశం విద్యను ఆర్జించడానికి. అలాగే భగవత్ శక్తిని, ప్రాకృతిక అంతర్గతంగా ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి, పోగు చేయడానికి, ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ అక్కడి నుండి లోక కళ్యాణయుక్తమైన చైతన్య శక్తిని ప్రసరింపజేయడానికి అది అనువైన ప్రదేశం. ఇంకొక పద్ధతులు చెప్పాలంటే, మన ఇంట్లో కూర్చొని జపతపాదులు చేసుకోవచ్చు, ఇంట్లో పూజా గదిలో కూడా పూజలు చేసుకోవచ్చు. ఇది పుణ్యమే, పురుషార్థమే. ఇంతకన్నా మించిన శక్తి మనకి ఏదైనా అవసరం అనుకుంటే దేవాలయానికి వెళ్ళాలి. సమ్ ఎనర్జీ లెవెల్స్ అవి. దేవాలయంలో స్వచ్ఛత ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నిత్య శుద్ధ సంభానం ఉంటుంది. అక్కడ నిత్య శుద్ధ సంభానం అంటే భగవంతునికి అంత శాస్త్రోక్తిగా పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ మరణ సంకేతాలు ఉండవు, సావు సమృద్ధి అనేది అక్కడ ఉండదు, డెలివరీస్ అక్కడ జరగవు, శౌచం అనేది అక్కడ ఉండదు. అది స్థాపించినప్పటి నుండి భూమి అంతమయ్యే వరకు అక్కడ పవిత్రతనే ఉంటుంది. కాబట్టి దేవాలయ దర్శనం ఆత్మ దర్శనంతో సమానం. ఇప్పుడు లైవ్లో మనం సోల్ని బయటికి తీసి మాట్లాడలేము కదా, ఆత్మతో సంభాషించలేము కదా. దేవాలయ దర్శనం ఆత్మ సంభాషణ సంయుక్తం. భగవంతుడికి మనకు మధ్యలోన లైవ్లో మనం దేవునితో మాట్లాడినట్టుగా అక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది. ఇంట్లో మనకు అది దొరకదు, ఎంత ప్రయత్నించినా దొరకదు. తప్పకుండా దేవాలయ దర్శనం చేస్తే మనకు ఒకసారి పరీక్ష చేసుకున్నట్టు లెక్క. ఆత్మ విమర్శ అనుకోండి, ఆత్మ పరీక్ష అనుకోండి, కానీ తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి.
అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా చాలా మంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు. ఒక రకంగా చెప్పాలంటే మనకు పడవబడిపోయిన ఇల్లు అంటారు కదండి, ఆ రకంగా అయిపోతాయి. ఏదో పొద్దున కాసేపు తీసామా, హారతి ఇచ్చామా, వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి. నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా? అక్కడ శక్తులు ఉంటాయంటారా? వాళ్ళ యొక్క నమ్మకాలకు విశ్వాసాలకు అనుగుణంగా నియమించుకున్న కేంద్రకాలు అవి. ఆలయ మర్యాదకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి, దేవాలయ ప్రతిష్ట వెనుకాల ఎన్నో మూలాలు ఉన్నాయి. వాటన్నిటికి అనుగుణంగానే అక్కడ ఉపచారములు, పూజలు, హోమ ధూమాదులు, ఉత్సవాలు, జాతరలు, తిరణాళ్ళు జరగాలి. కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని, కులమని, వర్గమని, ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేరు. కాకపోతే అటువంటి ప్రదేశంలో భగవంతుడు ఉంటాడు. కాకపోతే మన అనుగుణమునకు, మన భావానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించలేకపోవచ్చు. కారణం ఎప్పటికప్పుడు అక్కడ తగిన ఉపచారములు జరగటం లేదు కాబట్టి. అందుకే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నియమావళిని క్షణకాలమంతయు కూడా వాళ్ళు విస్మరించకుండా ఉపచారములు చేస్తూ ఉంటారు. నియమం క్షణం కూడా వాళ్ళు తప్పనివ్వరు. భగవంతునికి నివేదన, ఉత్సవాలు సమయం ప్రకారం చాలా అద్భుతంగా చేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ప్రసిద్ధ దేవాలయం. శ్రీశైలం ఉంది. అక్కడ ఏమైనా జరగనివ్వండి, భగవత్ కైంకర్యమునకు మాత్రం వాళ్ళు అపవిత్రం కానివ్వరు. శాస్త్రోక్తిగా ఆగమాది పద్ధతులను అనుసరించి చేస్తారు. అక్కడ మనకు కావాలనుకున్నటువంటి పవర్, నువ్వేమైనా చేయాలనుకుంటే అక్కడ మీకు ఎనర్జీ కనిపిస్తుంది. ఎంతోమంది రీసెర్చ్ చేశారు ఆ కాలంలో. స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని ఆ శివలింగం మీద స్టెథోస్కోప్ పెట్టి చూశారు. హార్ట్ బీట్ లెవెల్స్ లాగానే వాళ్ళకు ధ్వని వినిపించింది శ్రీశైలంలో. ఇక్కడ మనకు మంత్రాలయ క్షేత్రం ఉంటుంది, రాఘవేంద్ర స్వామి బృందావనం. ఆ బృందావనంని కూడా టెస్ట్ చేశారు. బ్రహ్మంగారి యొక్క సమాధిని కూడా టెస్ట్ చేశారు. కంచి కామాక్షి దేవత, పరదేవత అమ్మవారి పాదాల దగ్గర రీసెర్చ్ చేశారు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంటే సజీవ సాక్ష్యమైనటువంటి ధర్మాలు మనకు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని ఒక్కొక్కసారి మాకే సందేహం వస్తుంది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన దాంట్లో. అవునండి. ఎందుకంటారు భగవంతుడు మరిపిస్తున్నాడు అంటారా ఇవన్నీ? మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శక్తి ఏదన్నా జరిగిందని తెలియగానే అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని రోజులంతా హడావిడి చేస్తుంటారు. తర్వాత అన్నీ మర్చిపోయి నార్మల్గా ఏమీ లేదు, అంత ఒక మూఢనమ్మకం అని మళ్ళీ వాళ్ళే పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటారు? పటిష్టమైన ధర్మాన్ని వాళ్ళు అవలంబింపలేదు కాబట్టి తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెడుతున్నారు. అంటే స్వల్పకాలికమైన అనుభవాలు ఇచ్చేటటువంటి కేంద్రకాలకు వాళ్ళు వెళ్తున్నారు, చిన్న చిన్నటివి. అలా కాకుండా మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలకు మనం ఎప్పుడు నిలబడగలిగితే, జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆ ధర్మమే మనకు బాట చూపుతూ ఉంటుంది. సాంప్రదాయకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి, దేవాలయానికి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మన జ్ఞానానికి అవి స్పృహణ తెప్పిస్తూ ఉంటాయి, సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. మనకు ధర్మం కాస్త తప్పేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ వెనకనే మనకు ధర్మం యొక్క బాధ్యతలు గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఇందుకు మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే మన పెద్దలు మనకిచ్చిన ఆచార మర్యాదలను మనం ఆచరించడం లేదు. అయితే ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇవన్నీ ఆచరించాలి అని అంటే మనం సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయంటారా? అసలు ప్రతిదీ కూడా సంసారికుల కోసమే పెట్టారు సనాతన ధర్మంలో. సన్యాసుల కోసం తక్కువ ఉన్నాయి. 1% మాలాంటి సర్వసంగ పరిత్యాగులకుంటే ఆ 1% కూడా మా అనుష్ఠాన విధికి, ఉపాసన మార్గమునకు, మంత్ర మార్గానికి, తంత్ర మార్గానికి, యంత్ర మార్గానికి, వేదాంత సంవాదానికి సంబంధించినవైతే మిగిలిన వంతంతా కూడా రాజయోగ ధర్మంలో సంసారికుల కోసం ప్రవేశపెట్టినవే. ప్రతిదీ కూడా ఆలయం అంటేనే నిత్య సౌమంగళ్య వర్ధిని, అనగా సంసారికం. ఆలయంలో రాజోపచార పూజలు జరుగుతాయి. అవి గృహస్థులకు సంబంధించింది, సన్యాసులకు సంబంధించింది కాదు. సన్యాసులకు సంబంధించినటువంటి మార్మికతను, ఆ శోధనను వాళ్ళు రహస్యంగా ఉంచుకున్నారు, గ్రాంధికంగా చేయలేకపోయారు. ఒక సన్యాసి సన్యసించాలంటే సన్యాసోపనిషత్తు ప్రకారంగా సన్యసించాలి. మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా మానవాళి కోసమే. మానవాళి అంటే అంతయు సమూహం, సంఘ సమాజం కోసమే. అందులో అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలుగానే వాళ్ళే ఉన్నారు. అంత ధర్మమంతా వాళ్ళ కోసమే వడగట్టి ఇచ్చారు ఋషులందరూ.
అంటే మనకు మన ధర్మాన్ని ఆచరిస్తూనే మనకు కొన్ని నియమాలు పెట్టి నియమాల ప్రకారంగా ఇవి ఆచరించవచ్చు అని చెప్పి అన్ని రకాల విధానాలు కూడా మనకు తెలియజేశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్ని రకాల అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా, ఇంత కఠినంగా ఉండాలా ఆధ్యాత్మికత అనగానే అని చెప్పి చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వీటి వల్లే. ఉండాలి. ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న హైదరాబాద్లో వీసా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అమెరికా వెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు కదా, ఫైల్స్ పాస్పోర్ట్ అంతా చూసారు. ఆ చెకింగ్ ఉంటుంది అక్కడ. ఆ మెటల్ డిటెక్టివ్ పట్టుకొని చూస్తే ఇవి తీయమన్నారు, ఈ బేడీలు తీయమన్నారు, కాళ్ళకున్న బేడీలు తీయమన్నారు, మాలలు తీయమన్నారు, ట్రేలో పెట్టి స్కానర్లో వేయమన్నారు. నేను అన్నాను సాంప్రదాయకంగా ఉంచుకున్నామండి, వీటిని తీయకూడదు అన్నాను. ఇదర్ ఓ సబ్ నై చల్తా నికాల్కే రఖో వహా పర్, తీయాల్సి వచ్చింది. మరి అంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి, మనం పాటించాలి, తప్పదు. అన్ని తీసి అందులో పెట్టి అక్కడ స్కాన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళినాక మళ్ళీ ఇస్తే అన్ని తొడుక్కొని వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకి ఎట్లున్నాయో జీవధర్మ సిద్ధాంతం మీద మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారు. ఒక వ్యక్తి ఒక సమస్య చేత పీడితుడు అవుతున్నాడంటే ఎందుకు పీడితుడు అవుతున్నాడు, ఈయన ఎందుకు వ్యాధిగ్రస్తుడు అవుతున్నాడు, ఎందుకు సంసారికంగా ఈ మెంటల్ స్ట్రెస్కు గురి అవుతున్నాడని చాలా లోతుగా ఆలోచన చేసి వాటికి అనుగుణమైనటువంటి సాంప్రదాయకమైన ఆచారాలను నిలబెట్టారు. దీన్ని పాటించండి ఇది రాదు, దీన్ని పాటించండి ఇది రాదు, మీరు స్వస్థత పొందుతే కాక మీ నుంచి వచ్చే సంతానం స్వస్థత పొందుతుంది, భావితరాలు చల్లగా ఉంటారు అని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు. మన మంచి కోసమే. వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు, పని పాట లేని వాళ్ళు కూడా కాదు. మళ్ళీ సమాజ హితం కొరకు, సమాజ శ్రేష్టత్వం కొరకే వీటన్నిటిని దర్శించి తీసిచ్చి మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకు అవి కన్ఫ్యూజన్ అయిపోయినాయి. అవునండి. మనకు అంటే ఇప్పుడు రకరకాల స్వామీజీలు వస్తున్నారు, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒకరెవరైనా వచ్చి ఏదైనా చెప్పారు, అరే బాగుంది, నిజంగా నమ్మేటట్టుగా ఉంది, నిజం చెప్తున్నారని నమ్మి ఆచరిద్దాం అనుకునే లోపు ఇంకెవరో వచ్చి ఇంకో రకంగా చెప్తారు. అసలు ఇదంతా ఎందుకు, వదిలేసి మనకు తోచినట్టు మనం ఉందామనే పోకడ ఎక్కువైపోయింది స్వామీజీ. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది సత్యం, అక్షర సత్యం. దీంతో మేము ఏకీభవిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ప్రేక్షకులు ఏంటి అంటే వారిలో సాంప్రదాయికత ఉండాలి, సాంప్రదాయ అనుసంధానంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. సాంప్రదాయ అనుసంధానంగా తిలకధారణ ఉన్నదా లేదా, సాంప్రదాయక అనుసంధానంగా వాళ్ళు మాలాధారణ, మెల్లో మాలలు, బొట్టు, కట్టు, వాళ్ళ మాట తీరు, వాళ్ళు కొలిచే దేవత, ఆ దేవతలు ఉగ్రదేవతల, శాంతమూర్తుల, క్షుద్రదేవతల, కొత్త కొత్త దేవతలను ఎవరైనా తెచ్చిపెట్టారా, ఇవన్నీ చూసి శాస్త్రీయంగా, ఆధ్యాత్మిక శాస్త్రీయంగా అక్కడ మా వాళ్ళు చెప్పే దేవతలు అక్కడ ఉంటే మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వేషధారణ అనుకోండి, కట్టుబొట్టు, ఆచార మర్యాదలు అనుకోండి, శాస్త్రంలో లిఖించినవై ఆ ముందు తరాల్లో ఎవరైనా గురువులు చెప్పి ఉన్నవైతే మీరు వాళ్ళని విశ్వసించవచ్చు. విభిన్నమైనటువంటి భావాలతో కొత్త కొత్తగా కొన్ని ఏర్పాటు చేసే వాళ్ళు వస్తుంటారు కదా, దయచేసి వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు. మీరు పుణ్యము పొందరు, పురుషార్థము పొందరు, టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ రిజల్ట్ సాధించలేదు, సాధించరు. ఇవి ప్రధానమైనటువంటి గుర్తులు. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను. స్పిరిచువల్గా మీరు గ్రోత్ అవ్వాలి, డెవలప్ అవ్వాలనుకుంటే మన ఋషులు ఇచ్చినటువంటి పరంపరను మీరు ఫాలోఅప్ చేయండి. ఇప్పటి వరకు స్వామీజీలు, యోగులు ఇలాంటి వాళ్ళే అబద్ధంగా మన ముందుకు వస్తున్నారు అనుకునే స్థితి నుంచి అఘోరీలు కూడా వీళ్ళు నిజమా కాదా అనే స్థితికి కూడా వచ్చేసామండి. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా ఒక లేడీ అఘోరీ మనందరి ముందు కూడా అఘోరీని అని చెప్పి తిరగటం అయితే చూసాం. ఇప్పటి వరకు జనాలందరిలో అఘోరీ అనంటే వాళ్ళు ఎక్కువగా జనాల మధ్యలోకి రారు, ఏదైనా అవసరం కొద్ది కుంభమేళాలు అలాంటి వాటికి సంబంధించిన వాటికి మాత్రమే వస్తారు. వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు ఎలా వెళ్ళారో కూడా తెలియదు, అదృశ్యమైపోతారు, మనకు కనిపించరు, ఇలా వింటుంటాం. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ తను వచ్చిన తర్వాత అన్ని మీడియా ఛానళ్ళకి వీడియోస్ ఇవ్వటము, మరి తను ఇష్టంగా ఇచ్చిందా, మీడియా బలవంతం చేస్తే ఇచ్చిందా, ఇదంతా భగవంతుడికే తెలియాలి. కానీ రకరకాలుగా హడావిడి అయితే జరిగిపోయిందండి. నిజంగా మీ ఉద్దేశం ప్రకారంగా ఒక అఘోరీ అంటే ఎలా ఉండాలి, తను నిజంగా కరెక్టే అంటారా? వారి అభిమతం ప్రకారంగా వారు కరెక్ట్ అనుకోవచ్చు. ఎవరి యొక్క సాంప్రదాయ స్వేచ్ఛను, ఎవరి అభిమతాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి క్రియా స్వేచ్ఛ ఉన్నది, భావ స్వేచ్ఛ ఉన్నది, వ్యవహార స్వేచ్ఛ ఉన్నది. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరికి ఇష్టమైన పద్ధతులు వాళ్ళు ఉండవచ్చును.
ఉన్నప్పటికీ కూడా సమాజంలో అల్లర్లు సృష్టించినదై ఉండకూడదు. ఇది వాస్తవం. నీకును ఇబ్బంది కలగకూడదు, నీ పొరుగు వారికి ఇబ్బంది కలగకూడదు. అవును. అట్టి అలవాటు అట్టి సాంప్రదాయం నీకు నచ్చిందని పొరుగు వారికి ఇబ్బంది కలిగించేది మనకు అవసరం లేదని కూడా రాజ్యాంగం చెప్పింది మనకు. సమ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవును. ఆమె చేస్తున్నది ప్రస్తుతం సమాజంలో అన్ని అల్లరులే. అవును. అది సనాతన ధర్మానికే విఘాతం. మాలాంటి సాధువులను రేపు భావి తరాల వాళ్ళు ప్రశ్నించేటటువంటి సందర్భం. కరెక్ట్ అండి. అఘోర సాంప్రదాయానికి కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ అఘోరిగా వాళ్ళు దీక్ష తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు శివైక్యం చెందే వరకు ఈ గోర్లు కత్తిరించకూడదు, వెంట్రుకలు కత్తిరించకూడదు, శరీరంలో ఎక్కడ కూడా నో సేవింగ్. శివైక్యం అంటే అంటే వాళ్ళ సాధన కంప్లీట్ అయ్యే వరకు, మరణాంతరం వరకు, శివుడిలో ఐక్యమయ్యే వరకు. వాళ్ళు ఎక్కువ రుద్రాంశ సంభూతులుగా విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ కాలరుద్రుల్లో వాళ్ళు కలిసిపోయేంత వరకు గోర్లు తీయరు, గోర్లు కట్ చేయకూడదు, షేవింగ్ లాంటివి చేసుకోకూడదు, జటాజూటం వదిలిపెట్టాలి, అసలు స్నానం చేయకూడదు, మేలు నీళ్లతో శరీరాన్ని తడపరు ఒక్క కుంభమేళ సమయమునందు తప్ప. స్నానాదులు వాళ్ళకు లేవు. వాళ్ళు కేవలం భస్మ స్నానమే చేయాలి. అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలోనే. అర్ధరాత్రి 12 నుంచి 1 మధ్యలో భస్మ స్నానం చేయాలి. సూర్యోదయ సమయం నందు భస్మం పులుముకోకూడదు వాళ్ళు. అది కూడా శవభస్మము మాత్రమే. సంసారికుల కళ్ళలో పడకుండా శవభస్మాన్ని తీసుకోవాలి, దాని పవర్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా పాపిష్టి కళ్ళతో 10 మంది చూస్తున్నాగా శవభస్మం తాకరు వాళ్ళు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఈ నియమాలు లేవు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా శవభస్మాన్ని తీసుకోవాల్సి వస్తే ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా వెళ్ళి దొంగల్లాగా తీసుకోవాలి భస్మం. దానికి పట్టు ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అలా చూసేలా తీసుకుంటే దానికి పతి పోతుంది, దాని పవర్, దాని విలువలు కోల్పోతుంది. ఇవి వాటి యొక్క మర్యాదలు. ఇంకొకటి, మహిళలు అఘోరిగా మారాలనుకుంటే ప్రథమమైనటువంటి నియమం, వాళ్లకు పీరియడ్స్ రాకుండా ఉంటేనే వాళ్ళు అఘోరిగా పట్టాభిషిక్తులు అవుతారు. మాసిక ధర్మం ఉన్న తర్వాత అఘోరిగా వాళ్ళని స్వీకరించరు, వాళ్ళకి ఆ దీక్షను ఇవ్వరు. ఇది ఋతుచక్ర ధర్మాన్ని కాలచక్ర ధర్మానికి విఘాతం కలిగించేది, విరోధ భావంతో సూచించేది కాబట్టి మహిళలకు అఘోరి దీక్ష ఇవ్వరు. ఇంకొకటి, ప్రస్తుతం సమాజంలో ఆమె చేస్తున్నటువంటి క్రియాకలాపాలు అనుకోండి, చేష్టలు అనుకోండి, ఇవి కొంతవరకు మాకు ఎందుకో ఇబ్బంది కలిగించేవిగా పరిణమిల్లుతున్నాయి సమాజంలో. మాలాంటి స్వామీజీలకు అందరికీ, మీలాంటి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏమయ్యా, ఇదేనా మీ హిందూయిజం? ఇదేనా మీ సనాతన ధర్మం? చూడండి, ఇంతటి అల్లరి చేష్టలతో కూడి ఉన్నదా మీ ధర్మం అంటున్నారు. అందుకే సమాజంలో చట్టం ఎలా ఉందో సర్వమానవాళికి అందరికి కూడా ఏదన్నా ఒకటి అసాంఘిక కార్యకలాపం గనక సమాజంలో ఎవరన్నా చేస్తే వెంటనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. ఎవడన్నా తాగి అల్లరి చేసినా, ఎవరినన్నా కొట్టినా, ఏదన్నా జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని క్రమబద్ధీకరిస్తారు. ఆధ్యాత్మికతకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది సమాజంలో, స్వతంత్రత ఉన్నది వాళ్ళకి. పోనీ స్వతంత్రం అందరికీ ఉందంటే మాలాంటి వాళ్ళకి లేదు. మళ్ళా మేము ఎక్కడైనా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి జ్ఞాన విజ్ఞాన సభలు ఏర్పాటు చేసి జనాలను పరివర్తన వైపు తీసుకొస్తుంటే మాకు ఆంక్షలు పెడతారు, మీరు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు, ఇక్కడ ప్రవచనాలు పెట్టకూడదని. అటువంటి వాళ్ళని అడ్డుకోరు. అంటే కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక చట్టం ఉన్నట్టు స్పిరిచువాలిటీ కూడా ఒక చట్టం తీసుకురావాలి. దానికి ఒక ధర్మాసనం ఏర్పాటు చేయాలి. భారతదేశం మొత్తం ఒక ధర్మాసనం ఏర్పాటు చేసి ఒక పెద్ద మనిషిని పెట్టాలి, ఎవరన్నా ఒకరిని. ఇటువంటి చిల్లర చేష్టలు ఎక్కడ జరిగినా వారి కేంద్రకంగా యాక్షన్ తీసుకునేటటువంటి రూల్ గవర్నమెంట్ తీసుకురావాలి. అయితే చాలామంది తను నిజమే అని చెప్పి అఘోరి దీక్షలు తీసుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది వస్తుందని చెప్పి, తన దగ్గర అది ఉంది అని చెప్పి తను పుర్రెలో తినటము ఇవన్నీ చూసి చాలామంది నిజంగా తను అఘోరినే అని చెప్పి చెప్పడం వింటున్నాం కదా, దాని గురించి మీరు ఒక 1 year 2 years మీరు ఆగి చూడండి ఆమె పరిస్థితి ఎలా అవుతుందో. దైవత్వం ఆడంబరం కాదు, దైవత్వం ప్రదర్శన కాదు, దైవత్వం దికావత్ కాదు. అగర్ దీని ఆడంబర స్థితికి ఆటవికంగా గనక మనం తీసుకుంటే దైవమే కాలనాగై కాటి వేస్తుంది, జాగ్రత్త. నాకైనను అది శరతే, నాకైనను. బ్రహ్మలకైనది తగలేదు కదా. అవునండి. ఆమె సత్యమంతురాలా పవిత్రురాలా అన్నది మీరు నేను తర్కించుకోవాల్సిన విషయం కాదు. భగవంతుడు అటువైపు ఉన్నది ఒక యాంకర్, ఇటువైపు ఉన్నది ఒక సన్యాసి, బాల సన్యాసి, ఆజన్మాంత బ్రహ్మచారి.
నాలాంటి యోగంలో సమబుద్ధి ఉంటే తర్కించుకోవచ్చు, చర్చ చేసుకోవచ్చు యోగ మూలాలను అనుసరించి. అఘోర పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటి వరకు నియమాలు ఏంటనేది సమబుద్ధిగా చర్చ చేసుకోవచ్చు. మీకు తెలియదు, ఆ మూలాలు మీకు అనుభవంలోకి లేవు. అయితే నేనేమంటున్నానంటే సత్యమైన అఘోరీలు సావు సమృత ఉన్న పొలిమేరకు రారు. వాళ్ళు ఆ పొలిమేరలో అడుగు పెట్టడానికి ఇష్టపడరు. అది ప్యూరిటీ, రియాలిటీ, అసలైన అఘోరి పరంపరలో ఉండే నియమాలు ఇవి. ఇక కపాలంలో తినడం అంటారా, వాళ్ళకు వాస్తవంగా కపాల మోక్షం జరగవలే. అంటే కపాల మోక్షం అంటే జీవుడు సహస్రారం గుండా బయటికి వచ్చి వాళ్ళతో సంభాషించడం కపాల మోక్షం. అది పెద్ద యోగం. అదందరికీ సాధ్యపడుతుందా? అలా సాధ్యపడిన వాళ్ళకి అది పుర్రే ఇస్తారు తిన్నింకే. లేదంటే నేను కూడా తీసుకొని తినవచ్చు రోజు. ఇప్పుడు నేను ప్రతిరోజు మట్టి మూకుళ్ళలో తింటాను, మట్టి పాత్రలో. ఇప్పటికీ వాళ్ళు ఏదన్నా ఇస్తే మట్టి పాత్రలో వేసుకొని తింటాను, మట్టి గ్లాసులో నీళ్ళు తాగుతాను, మట్టి కుండలో తింటాను. నేను 12 సంవత్సరాల నుంచి సన్యాసించినప్పటి నుంచి మట్టి పాత్రనే నా యొక్క భోక్తవ్యం. మీరు ఎక్కడికి వెళ్తే అటు తీసుకెళ్తారా? వెంటనే ఉంటుంది. ఇక లేదు ఒకవేళ తీసుకెళ్ళలేదంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు బిస్తర్లో పెడితే అస్త్రమంత్రాలతో సంప్రోక్షణ చేసుకొని తింటాను. ఇది మా పద్ధతి. కపాలంలో భోజనం చేసేటటువంటి దమ్ము, ధైర్యము, అంతటి సాహసం కూడా అందరికి తగదు. ఆ ఆడంబరం కోసం తింటామంటే దాని షరతులు కూడా వర్తిస్తాయి. విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో చాలా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందులో వేడివేడి అన్నం వేసినా, పాలు పోసినా, వాటర్ పోసినా పుర్రి అంటే మళ్ళీ సామాన్యం కాదు కదా. మీరు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఒక ఈ ఈ చర్మము ఈ అంతా ఊడిపోయిన తర్వాత ఆ పుర్రె ఉంటుంది కదా, ఆ పుర్రెని మనం ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా దాని చుట్టూ ఊరుతూ ఉండేటటువంటి ఎనర్జీ సీక్వెన్సెస్ అని కూడా చాలా నెగిటివ్ రోల్లో పాస్ అవుతుంటాయి. మనకు చచ్చిపోతారు తింటే, ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా, ఇవన్నీ విన్న తర్వాత అఘోరి లాంటి ఇలా ఉండరేమో కదా, తను నిజం కాదు అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే తను చేసిన కొన్ని పనులు చూస్తుంటే, అంటే ఇప్పుడు మానవ మాతృలకు మాత్రం ఇంకొక మనిషి మాంసాన్ని తినడం సాధ్యపడదు. అది ఎంతో ఆమె రెగ్యులర్ మాంసం తింటుందా, లేకపోతే ఎప్పుడన్నా కెమెరా ముందు గింత తినిందా? మీరు ఒక పని చేయాలి. నేను ఒక విషయం చెప్తానండి. మన ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇక్కడ అఘోరి టాపిక్ వచ్చింది కాబట్టి ఆమెతో ఒప్పించి 24 గంటలు ఒక లైవ్ కెమెరా, ఆమె ఒక కెమెరామెన్ ఆమె ఏడ ఉంటుంది, ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయమని చెప్పండి. మలమూత్ర విసర్జన అనేది అఘోరీలకు ఒక పెద్ద సాహసం. మీకు తెలియదు అంటే, అందుకే నేను చెప్పాను ఈ సంభాషణ మీకు తగదు. ఇప్పుడు చూడండి, నేను ఏకవస్త్రధారినై, కుట్టని బట్ట, ఏకవస్త్రధారణతో ఉండి, జటాజూటముతో ఉండి, ఒక సాంప్రదాయకంగా ఉండే ఈ జీవన విధానాన్ని, ఈ జీవన సరళిని, ఈ నైపుణ్యశీలతను విశదీకరించాలంటే అది విద్వత్తు శిఖామణులకే సాధ్యం. మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చీర కట్టుకున్నట్టు నేను చీర కట్టుకున్నట్టే ఉన్నాము, అలాగే కొడుతుంది చూసేవాళ్ళకు. బట్ ఇది సాంప్రదాయంలో ఒక భాగం. మీరు సువాసిని సాంప్రదాయంలో మీది ఒక భాగం. ఆమె గురించి టాపిక్ మనం ఎంత మాట్లాడుకున్నా ఎటు సాగనిది అవుతుంది. ఇది అది అటు సావదు, ఇటు బ్రతకదు. అంతే. మా బోటి వాళ్ళకు తెలుసు ఆమె వాస్తవమా అవాస్తవం అన్నది. కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఆమె లోపల. ఒకటి బాగా నచ్చింది. సనాతన ధర్మం జై అంటుంది. సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాడిని ఎందుకు శిక్షించట్లేదని ధైర్యంగా మాట్లాడుతుంది. వాణ్ణి నాకు వదిలిపెట్టండి, బలిస్తానంటుంది. ఆ ధైర్యం బాగా నచ్చింది నాకు. ఆమె ఏమైనా అయ్యిండప్పటికి పాపం, తన పిచ్చి అనుకుందాము, తన వ్యక్తిగత స్వేచ్ఛ అనుకుందాం, వదిలేద్దాం. కానీ సనాతన ధర్మం గురించి నేను వచ్చాను, ధర్మాన్ని నిలబెడతాను, పోరాడతాను అంటుంది చూసారా. పెద్ద పెద్ద పీఠాధిపతులే మాట్లాడతలేరు. కరెక్టే అండి. ఒక పీఠాధిపతికి ప్రసిద్ధ పీఠాల గురించి పేర్లు చెప్పొద్దు, ప్రసిద్ధ పీఠాల గురించి మత విశ్వాసం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు, ధర్మం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి కోట్ల డబ్బులు పంపుతున్నారు వాళ్ళ ట్రస్టులకి. స్వచ్ఛందంగా బెంజు కార్లు డొనేట్ చేస్తున్నారు పీఠాలకు. ఎకరాలకు భూములు ఇస్తున్నారు. ఒక మహిళ ఒక ప్రసిద్ధ పీఠానికి తన శరీరం మీద 7 వారాల నగలు తీసి ఒక స్వామీజీ పాదాల దగ్గర ఇడిచిపెట్టింది మొన్ననే, 1 మంత్ కింద. స్వామీజీ పేరు చెప్పడం ఎందుకులే కానీ హైదరాబాద్లోనే. ఒక్కనాడన్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి అయ్యా,
ఎక్కడన్నా మన దేవీ దేవతలకు ఎవడన్నా విఘాతం కలిగిస్తే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం, పోరాడదామని ఒక్క స్వామీజీ అని చెప్తున్నాడా? ఈ కోవతో చూసుకుంటే అఘోరి మాతనే గ్రేట్. అవును, ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి అనేవారే తప్ప మా వరకు వస్తే చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు మేము వెళ్ళి దూరటము అనే ఆలోచనలోనే ఉంటారు. అది తగదు. ఇదే సమాజ పతనానికి ఇదే కారణం. చూసుకుందాములే అన్నదే పతనానికి దారి తీస్తుంది. మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు పల్లెటూళ్ళలో, రేపు అన్నదానికి రూపం లేదురా, ఎప్పుడు అన్నది అప్పుడు చేయరా అంటుండ్రి. ఈ స్వామీజీలందరూ అట్లా కూర్చున్నది కదా. ఇప్పుడు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లిని ధ్వంసం చేసింది, మళ్ళీ దాని తర్వాత ఇంకా 2-3 జరిగాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని క్రోడీకరించుకున్న అఘోరి మాత చాలా గ్రేట్. ఆమె డైరెక్ట్ పోలీసుల ముందే అంటుంది, మీరు నన్ను ఎదిరించడం కాదయ్యా, వాని పట్టుకరండి ఫస్ట్ అంటుంది. జై సనాతన ధర్మ అంటుంది. అది చాలు కదా. అంతే. నా అభిమతం ప్రకారంగా ఈ విషయంలో షీ ఈజ్ గ్రేట్, ఒప్పుకోవచ్చు. షీ ఈజ్ గ్రేట్ అండ్ మేము అభినందిస్తాం దాంట్లో. కాకపోతే కొన్ని చేష్టలు ఎలా ఉన్నాయంటే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేసే విధంగా ఉన్నాయి. మనం సమాజంలో తిరుగుతున్నామంటే సమాజ ధర్మాన్ని కూడా కట్టుబడి మనం ఉండాలి. మేమున్నాము తల్లి, అతీతమైన అవ్యాజమైన చిదానంద స్థితిలో విరాజిల్లుతూ ఉంటాము ధ్యానంలో. శరీరంతో మీతో మాట్లాడుతున్న వ్యవహారంలో మా భావనలు వేరు. మాకు దేని మీద వ్యామోహం లేదు. ధన మాన ప్రాణ మూడిటి మీద వ్యామోహం లేదు. మేము మొత్తం ఇప్పుకొని తిరగొచ్చు కదా, కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యో, సమాజంలో సాంఘిక నియమాల కట్టుబడే మనం బ్రతకవలే. అది ధర్మం, ధర్మమే అది. తర్వాత మన వ్యక్తిగతమైనవి. దీనికి కట్టుబడే ఎందరో యోగులు అతీతమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ సమాజంలోకి వస్తే కొన్ని పద్ధతులతో నియమాలతో భద్రతాభావంతోనే వస్తారు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అఘోరి మాత ఏం చేస్తుందంటే మొన్న శ్రీకాళహస్తిలో ఆ పెట్రోల్ ఏదో పోసుకోవడం. అవునండి, అది ధర్మం కాదు. అక్కడ ఉన్నది నీ శివుడు. నువ్వు తలుచుకుంటే ఆ శివుడే గుళ్ళో నుంచి బయటకు వస్తాడు. నిన్నేదో అడ్డుకున్నారని నువ్వు తగలబెట్టుకోవడం ఏంటి? ఒక దేవాలయం ముందల సజీవ దహనం జరిగితే దేవాలయ వ్యవస్థకే భంగపాటు. నీ ఆవేశం శివునికి విఘాతం కాదా? అయినా ఒక అఘోరి తత్వంలో అంత ఆవేశము ఉండకూడదు, రియాక్షన్స్ ఉండకూడదు. అఘోరి తత్వం అంటే పరమశాంతం. శివుడు యోగముద్రలో ఉన్నప్పుడు ఎంత శాంతం ఉంటాడో అంతటి శాంతం అఘోరి అంటే. ఘోరమైన చెయ్య ఏది ఉండకూడదు తల్లి. ఘోరత్వం వీడిన నాడే అఘోరత్వం వచ్చును. ఘోరమైన చేష్టలు ఏవీ ఉండకూడదు. ఆహార విహారాద విచారాదుల్లో కూడా ఉండకూడదు. విచారంలో ఉండకూడదు, విహారంలో ఉండకూడదు, ఆహారంలో కూడా ఘోరత్వం ఉండకూడదు. అఘోరి సాంప్రదాయంలో మాంసం తినే కాన్సెప్ట్ వేరు, ఆ థియరీ వేరు. అది సాంప్రదాయకంగా గురువులు వాళ్ళకి పెట్టే పరీక్ష. దాన్నే తినుకుంటూ పోతే సస్తారు. ఓకే, అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు, ఒక ఫార్ములా ప్రకారంగానే అది కూడా సరిపడదు. ఓకే. అయితే స్వామీజీ, మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము, కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా. మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా? ఇక్కడ మతభేదం ఉంది, సాంప్రదాయ భేదం ఉన్నది. ఇందులో కొంత ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది. పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది. ఇప్పుడు చూడండి, ప్రసిద్ధ శక్తిపీఠాలకు అంత వైభవం లేదు. శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలను కనుక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి. పేరుకు శక్తిపీఠాలు, అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని, అది అలాగే ఉంటుంది. మిగతా దేవతల యొక్క దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలేమో పెద్దగా ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు. కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు. దీంట్లో కొంత ఎక్కడనో దాల్ में कुछ काला है, दाल में कुछ काला है, पर कौन पकड़ेगा कब इसको बाहर निकलेगा वो भगवान जाने. కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో. నేను కొన్నిసార్లు చాలా శోధించాను. నేను మొన్న గఢకాళిక మందిరం వెళ్ళాను, ఉజ్జయిని మహాకాళి. అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది, డిఫరెంట్ చాలా ఉంది.
అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది, అక్కడ పూజలు సరిగ్గా లేవు, వెలవెలబోతుంది. స్వామివారి దేవాలయంలోనేమో 2 రోజుల క్యూ లైన్ ఉంది. ఎందుకంటారు ఇలా? కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ, ఇంకోటి సాంప్రదాయికమైన భేదాలు. శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం, విష్ణు భక్తులు విష్ణువుని హైలైట్ చేయడం. అసలు ఆది అనంతము జగదంబనే. మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది. జగత్పాలకుడు, జగత్పిత, జగత్కర్త, జగద్భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఒకరు ఉన్నారు, ఆమెనే లలిత. అలాగే కాళీ యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు, కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు. ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడి మీద కూడా ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత, ఆమెయే కాళి. అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి. నిలబడితే మహాకాళి, కూర్చుంటే లలిత, ఇద్దరు సేమ్. ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు. అందులో 9 మంది ఉంటారు, వాళ్ళే నవబ్రహ్మలు, వాళ్ళే ప్రధానమైన దేవతలు. కొన్ని కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో, మనుష్య జ్ఞానం ఋషి జ్ఞానం కాదు, దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా ఆది అంతము ఈ 9 మందే నవబ్రహ్మలు. ఈ 9 మందికి అధిపతియే లలిత. ఆమె కన్నా ఆది అంతం లేదు, ఇది శివుడే ఒప్పుకున్నాడు. మనం ఎంత? ఇప్పుడు మనం లలిత అమ్మవారిని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుందా? మీరు లలితాదేవి పటం పెట్టుకుంటే అందులో సర్వదేవతలు వస్తారు. బ్రహ్మ, రుద్ర, శంకర, మధుసూదన, లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి, జగదంబ, లలితా పరమేశ్వరి, సదాశివుడు, సమస్త దేవతలందరూ వచ్చినారు. ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే, భగవంతుడు నిర్గుణుడు ఏకస్వరూపం అన్నది ఎంత సత్యమో భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము. నిరాకారుడు అన్నది ఎంత సత్యమో సాకారుడు అన్నది అంతే సత్యము. భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో అనేకులు అన్నది కూడా అంతే సత్యము. ఇందులో ఏమాత్రం భేదం లేదు. ఇది యోగ ఉపాధి యోగ ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక, మానవులకు అర్థం కాదు. జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం, తర్కం అవసరం లేదు. స్వామీజీ, ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు. ఆయన గురించి వినటం కానీ, మాట్లాడడం కానీ, లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం కానీ, కూర్చొని ఆరాధించడం కానీ. అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం. మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని, మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ. ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా? నచ్చదు. భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు, వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం, మానవుల యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు, నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు. ఇది ఆరంభంలోనే ఉన్నది. కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే. హింసవర్జితులు, సదాచార సంపన్నులు, శీలవంతులు, పాతివ్రత్య ధర్మాన్ని అవలంబింపజేసేటటువంటి మనుష్యందే దైవత్వాన్ని చూడబడుతుంది, ఆరాధించబడుతుంది, వారికి సేవలు చేయబడుతుంది. అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము, దేవుడు అనుకుందాం, అసుడు అనుకుందాం, రాముడు గౌరవించవచ్చు కదా. నరకాసురుడు అనుకోండి, జరాసంధుడు అనుకోండి, కంసుడు అనుకోండి, వీళ్ళు కూడా ఆయా సమయమునందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్లో కృష్ణ పరమాత్మతో సమకాలికులు, వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా, ఎందుకు సంహరించాడు? దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఖండనకు ఆమోదమే, వాని తొలగించవలే సమాజం నుంచి. సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజిల్లు ఎవరినైనాను మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి, వాళ్ళు సేవించాలి. ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది, కంపతారు, ఒక తులసి చెట్టు ఉంటుంది. దీన్ని పూజించము, దీన్ని పూజిస్తాము. కారణం, దీని సమూలం సర్వమానవాళికి ఉపయుక్తమైనది, లాభదాయకమైనది, ప్రకృతికి, మనకు, సర్వజీవరాశికి అంతయు కూడా అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి ఇది యోగ్యం, మనకు అవసరమని దాన్ని పూజిస్తున్నాం. ఇదిను అవసరమే, ఇది అవసరం లేదని కాదు, కానీ అది మానవాళికి అవసరమైనది కాదు, వేరే జీవరాశులకు అవసరం, దాని ధర్మం దానిది, అది మనకు అనవసరం. అది ఇంటి ముందలుంటే దాని ముళ్ళు తొక్కి మనకు చెప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి.
దానివల్ల మనకు అంత తీసివేయండి అపాయం ఉంది. అంతే. ఇది సత్యం. ఉమ్. మానవుని సేవ గొప్పది. ఆ. అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీలుడై ఉండవలే. ఉమ్. ఇది పాయింట్. అయితే స్వామీజీ శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు, ఇద్దరిని ఆరాధిస్తుంటారు, కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు. అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా? ఆడవారు కూడా చేయొచ్చా? ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా? లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా? చాలా మందిలో సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలియజేయండి. మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు, ఇద్దరు సమానమే. భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు, ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్థానం చేసి ప్రసాదించగలదు. ఇవి రెండే విరోధ భావంతో కూడుకున్నటువంటి క్రియలు జీవ నిర్మాణ దశలో. మిగతావన్నీ సమానం. స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు. అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును, అందరూ శివదీక్షను పూనవచ్చును. ఆడవారు కూడా నిర్భయంగా సర్వస్వతంత్రంగా ప్రామాణికతను అనుసరించి. కానీ స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా, 5 రోజులు. ఆ 5 రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు, ఏ దేవతను కూడా స్పృశించవద్దు, పూజించవద్దు, దూరంగా ఉండు. దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది. మళ్ళా శాస్త్రీయత పక్కన పెడదాం, ఆధ్యాత్మికత పక్కన పెడదాం. అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, చాలామంది దీన్ని నచ్చుకోకపోవచ్చు. వేదాంతులు, పెద్దలు, గురువులు, సిద్ధాంతులు, అవధానులు దీన్ని నచ్చరు. అంటే వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. నా అనుభవం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. అవునా? జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది. అమ్మ ఎవరు? స్త్రీమూర్తి. అమ్మవారికి 10 రకాల యజ్ఞోపవీతములు, 64 ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల 64 ఉపచారాల్లో యజ్ఞోపవీతం కూడా ఒక ఉపచారం. ఇవన్నీ కొందరు కావాలని, కొందరిని దూరం పెట్టడానికి, కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళను అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి, ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు. కావాలని అంటే ఆడవారిని చిన్న చూపు చూడడం చాలా ఉంది. సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది. ఒక్కొక్క దాన్ని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులందరూ. కానీ స్వామీజీ పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట వాళ్ళ భార్యలని తీసుకెళ్లిన రోజులు, యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు. ప్రత్యేకమైన పాత్ర కాదు, పురుషులకు చేతగానప్పుడే పెళ్ళాలని తీసుకుపోయిండ్రు. ఓకే, మరి అంత మహిషాసురుని వధించుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తలపానం తోకపోచింది. అందరూ పలాయనం చిత్తగించారు. కొండలు అందరు వెళ్ళిపోయారు. అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది. శాకాంబరి దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విద్వాంస శిఖామణులను అడగండి. దుర్గా అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామణులను అడగండి. అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది. ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది. ఫైనల్ ఇంకా ఆమె రాకపోతే అది లేదు. ఇంకా ఎండ ఆమె మొత్తం క్లోజ్ చేయాల్సిందే. కాకపోతే కొంతమంది కావాలని పని కట్టుకొని మరి మహిళలని అణచివేత గురి చేశారు. విలువైన వాటికి కూడా మహిళలను దూరం చేశారు. ఇందుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటండి? మహిళ సమాజంలో నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అన్నారు. అది వాస్తవమే. మళ్ళీ శంకరాచార్యుల వారి చేత ఉభయభారతి దేవి మండలమిశ్రుని భార్య భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది. శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు, సమయం తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అది స్త్రీ యొక్క ప్రజ్ఞా పాఠవాలంటే. అంటే స్త్రీ యొక్క శక్తులు మనకు అనాది కాలం నుంచి కూడా ఇంత గొప్పగా ఉన్నాయి కాబట్టి అభేదం డామినేట్ చేస్తారన్న భయంతో దూరం పెట్టారు. అసలు జగతికి మూలమే స్త్రీ, సర్వ స్వతంత్రురాలు స్త్రీ. పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు, ఆమె తయారు చేసింది పురుషుణ్ణి. పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు. నేను నిర్భయంగా చెప్పగలను ఈ విషయం. స్త్రీకి ఒక సేవకుడు పురుషుడు అంతే. స్వామిజీ శివుడి గురించి మాట్లాడుకున్నాం కదా, శివుడిని అంటే మిగతా అందరి దేవుళ్ళను కూడా మన ఆధారం కోసమే అయి ఉండొచ్చు, ఇంకే రకంగా అయినా అయి ఉండొచ్చు, రూపం లేకపోయినా ఒక అమ్మవారంటే ఈ రూపం,
శివుడు అంటే ఈ రూపం. అట్లా అందరి దేవతలకు అన్ని రూపాలుగా ఒకటి మన మైండ్లో ఉండిపోయింది. కానీ శివుడిని మాత్రమే ప్రత్యేకించి లింగ రూపంలోనే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అందులో కూడా మళ్ళీ రకరకాల లింగాలు, ముఖ్యంగా పార్థివ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేకత? పార్థివ లింగాన్ని మనం ఆరాధించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఇవన్నీ వైజ్ఞానికమైన మూలాలతో, ఇవన్నీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడి ఉన్నటువంటి సెట్టింగ్స్. ఇవాళ ఈ ప్యాటర్న్ అంతా కూడా అవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సందర్భానికి, ఒక్కొక్క రకమైనటువంటి ధర్మానికి, స్థితికి, అవస్థకు సంబంధించినటువంటి పూజనీయతలు. ఒక్కొక్క లింగాన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ పాదరస లింగానికి పూజ చేయండి అన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది, అప్పుల్లో ఉన్నాడా, రోగగ్రస్తుడై ఉన్నాడా, శాపంలో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా, పాపంలో ఉన్నాడా, ఈ విధమైన లింగానికి నువ్వు పూజ చేసి ఆ లింగోదక అభిషేక జలమును ప్రోక్షణ చేసుకుంటే పాప ప్రక్షాళన జరుగునని అనేక లింగాలను ఋషులు దర్శించి ఇచ్చారు. లింగం ఒక కన్ను, ముక్కు, చెవి, చేతులు, అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకు ఉంటుందంటే అమ్మ, ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి, చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయం అవుతుంది, నిరాకారంగానే మారబోతుంది. కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది ఆ శివలింగ ఆకృతి. అందుకే మనకు చెప్తుంటారు కదా, సత్యం శివం సుందరం అని. అవునండి. చివరికి సర్వం అదే ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది, నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది. ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం. అద్భుతం. జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే. చాలా ముక్తిదాయకం శివలింగ ఆరాధన, శివలింగ పూజ, శివుని యొక్క ఆరాధనలు. విశేషించి కార్తీక మాసంలో ప్రతి మహిళ సంధ్యా సమయమునందు, ప్రదోష కాలమునందు శివలింగము ముందు చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆమె ఇల్లు, ఆమె సంసారం పండుతుంది, చల్లగా ఉంటారు. చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. స్వామీజీ, శివుణ్ణి పూజించే వాళ్ళలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది, అది నాకు కూడా ఉంది. శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఆయన అనుకున్నవన్నీ తీరుస్తాడు, కానీ ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటాడు, చాలా కఠినమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాడు, ఆ తర్వాతే ఆయన ఏదైనా మనకి ఇవ్వదలిస్తే ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇది నిజమే అంటారా? శివుడు, విష్ణు, బ్రహ్మ, అమ్మ ఇక్కడ ఎవరు కాదు, దేవతలు కాదు ఈ కాన్సెప్ట్. జన్మ కష్టపడుతుందంటే దానికి ఒక విలువ ఉంటుంది. కారణం, మనకు విలువైనది ఏదైనా దక్కాలంటే అది దక్కే కోణంలో ఇబ్బందులతో అది దక్కింది అంటే దాని విలువ మనకు తెలవాలనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాని విలువ, దాన్ని అనుభవించడానికి మనకు ఒక అనుభవం కావాలి, దాన్ని ఆస్వాదించడానికి ఒక అనుభవం, ఒక గుణపాఠం కావాలి. అప్పుడే దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలము. కాబట్టి కొన్ని ఇబ్బందులతో, ఒడిదుడుగులతో, కష్టాలతో, నష్టాలతో అది మనకు దొరుకుతుంది. ఇది మన జన్మను పరిపూర్ణతను చేయడానికే దేవుడు పెడతాడు. దేవుడు మనల్ని కష్టపెట్టాడు. ఒక అందమైన శిల్పం కనుబొమ్మలతో, కనురెప్పలతో సరళీకృతంగా తయారు కావాలంటే సమయం ఎక్కువనే పడుతుంది. అవునండి. నెమ్మదిగా చెక్కాల్సి ఉంటుంది. ఏదో 2 దెబ్బలు కొట్టి పాడేసామంటే తొందరగానే తయారవుతుంది. జీవితం కూడా అదే పారదర్శక సూత్రం పైన ఆధారపడి ఉన్నది. ఇక్కడ దేవుడు మనల్ని కష్టపెట్టాడు. మన విద్వత్తును, మన విఘ్నతను, మన యొక్క గొప్పతనాన్ని సమాజం నిలబెట్టుటకే మనకు ఆ సమయభావం. కొన్ని ఇబ్బందులు అయినా దాని కష్టమని ఎందుకు అనుకుంటారు చెప్పండి? భగవంతుడు పెట్టేదాన్ని భక్తిగా తీసుకోవాలి, కష్టంగా తీసుకోవద్దు. ధర్మశాస్త్రాల్లో ఒక మాట ఉన్నది, తల్లిదండ్రులు పెట్టేవి, తోబుట్టు అయిన చెల్లెలు పెట్టేవి, భగవంతుడు పెట్టేవి, గురువు పెట్టేవి పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థంగా స్వీకరించాలట, వాళ్ళు ముక్తిని పొందుతారు. మళ్ళీ అక్కకు, అన్నకు, తమ్ముడికి నియమం లేదు చూడండి, చెల్లి అదేంటో కానీ చెల్లి, తల్లి, తండ్రి, గురువు, దైవం, వీళ్ళు పెట్టేవి పరీక్షలు కాదు. ఒకవేళ పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థములని స్వీకరించువాడు ముక్తిని పొందగలడు, ఈజీగా పొందుతాడు. జపతపాదులు చేయకుండా, యజ్ఞయాగాదులు చేయకుండానే ముక్తిని పొందుతాడు. స్వీకరించగలగాలి, భావించగలగాలి, భారం అనుకోకూడదట. మనం ఎన్ని మాట్లాడుకున్నా అది కొంచెం కష్టమే మానవులకి. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనగానే భగవంతుని కూడా తిట్టేయడము, అసలు ఆ విచక్షణ అనేది కోల్పోతాం కాసేపట్లో. నిజంగా మనకు అదంతా ఒక లేవల్గా వెళ్ళాలి, సమన్వయంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్ అని అంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు? మెయిన్ ఆహార దోషం అనేది ఇక్కడ సమాజంలో ఎక్కువ అనర్థాలకు కారణం అవుతుంది. అందుకే
ఆరంభం నుంచి వేదారంభ కాలం నుంచి కూడా శాకాహార భోక్తవ్యం చేయండి. శాకాహార భోక్తవ్యం చేత జన్మ పరిపూర్ణమైనటువంటి ఆలోచనలను సృజించుకోగలదు, తీసుకోగలదు, తనను తాను నియంత్రించుకునే కంట్రోలర్గా మారగలడు. ఆలోచన విధంగా వ్యవహారికంగా తనను తాను ఇంద్రియ నిగ్రహం వైపు మరలించుకోగలడు. అందుకే శాకాహార భోక్తవ్యం చేయండి. మనకు ధర్మశాస్త్రాల్లో క్లియర్గా చెప్పి ఉన్నారు ఋషులు, ఆహారం, విహారం, విచారం, నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నడిచే దేవుడు. ధ్యానం వల్ల కూడా సాధ్యపడుతుందా గురూజీ? ఆధ్యాత్మికత 3 కోణాల్లో ఉంది. భక్తి మార్గంతో కొందరు, ధ్యాన మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు, యోగ మార్గంతో కొందరు, త్యాగ మార్గంతో కొందరు. త్యాగం అన్నీ, అక్కడ భక్తి లేదు, పూజ లేదు, యోగ లేదు, ఏమీ లేదు. అవధూత తత్వంలో ఉండడం వల్ల కూడా ముక్తిని ఆస్వాదించవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. ఈ 5 మనకు ప్రధానం. భక్తి మార్గంలో ఈ చాప్టర్ అంత వస్తుంది. కార్తీక దీపాలు, సోమవార వ్రతం, మంగళవార వ్రతం, బొట్లు పెట్టడం, మడి కట్టుకోవడం, నైవేద్యాలు అర్పించడం, పుష్పయాగం, హోమ ధూమాలు, ఇది భక్తి మార్గం. జ్ఞాన మార్గం అంటారా, భగవంతుడే సత్యమని ఎరింగి ఆయన యొక్క పారాయణలు చేయుట, ఆయన మంత్రోచ్చరణ చేయుట, ఆయన యొక్క కీర్తనలు పాడుట, ఆ కీర్తనల చేత భక్తిని ప్రచారం చేయుట, ఇది జ్ఞాన మార్గం. అయితే ఇప్పుడు ఈ ధ్యానం చేయడం అనేది, ఏకాగ్రత అనేది అందరికీ కరెక్ట్గా సరిపడదు. చాలా రకాల ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఇంకా వద్దు అని కూడా ఒక వైరాగ్యానికి వెళ్ళిపోతుంటారని అంటుంటారు. నిజంగా అందరికీ సాధ్యపడాలంటే ధ్యానంలో కూడా ఏమైనా చిన్న మెలకులు ఏమైనా ఉన్నాయంటారా? ధ్యానం చేయుట అందరికీ సమంజసమే, కానీ ఆ ధ్యానం నువ్వు చేస్తున్న పద్ధతి తెలియవలే ఫస్ట్. ఈ మధ్యలో చేస్తున్నటువంటి ధ్యాన కేంద్రాలు అనుకోండి, మెడిటేషన్స్ అనుకోండి, యోగా సెంటర్లు అనుకోండి, అవన్నీ కూడా సమ్ క్లాసెస్, టీచింగ్ ప్రాసెసెస్ తప్ప పరిపూర్ణమైనటువంటి విద్వత్తును అవి తీసుకురావు, ఎరుకలోకి అవి తీసుకురావు, అది పరిపూర్ణత చెందించవు. మేము ఒక ధ్యాన మార్గంలో, ఒక యోగ మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి టీవీలలో, వీడియోలలో చూస్తూ ఉంటాము. అందరిని ఒక చోట కూర్చోబెట్టి ముక్కు మూసుకోమంటారు, ఏదో చేయమంటుంటారు, కానీ అనుభవానికి తక్కినది అది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. అది వారి అనుభవం ప్రకారం నలుగురికి చెప్తున్నారేమో. అక్కడ సత్యం అనేది లేదు అని నేను అనుకుంటున్నా. నాకైతే అర్థమైంది అది. మళ్ళీ వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఋషి పరంపరానుగతంగా అయితే అక్కడ జరగటం లేదు. చూడమ్మా, ఒకటే మాట, యథాతథముగా వాస్తవికతను గనక పాటించిన వాడు లాభాలు పొందుట తథ్యము. అవాస్తవాన్ని, అభూత కల్పనలు గనక నువ్వు పాటించినావు అనుకో, పిచ్చోస్తా తప్ప లాభం రాదు. అవునండి, ఇది సత్యం. ఇది అందరూ గ్రహించగలగాలి, ప్రేక్షకులు కూడా. అంత మాత్రానికి ఏదైనా లాభం ఉన్నా అవాస్తవానికి అది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అని చెప్పలేం. ఏదో ఒక రోజు అది బయట పడిపోతుంది, దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు కార్తీక మాస శుభ సందర్భాన మీరు ఇక్కడికి వీచ్ చేశారు కాబట్టి, కార్తీక మాసంలో దుర్గావ్రతం ఒకటి ఉన్నది. చాలా మంది కార్తీక మాసం అంటే శివకేశవులకు అన్వయం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపాలు పెట్టడం, పూజలు చేయడం ఉన్నది. అవునండి. శివకేశవుల యొక్క ధర్మపత్నులు కూడా ఒక వ్రతం చేశారు కార్తీక మాసంలో. ఎవరి వ్రతం చేశారు? మీరేమో కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అంటున్నారు. వాస్తవంగా రాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా దేవతలే, దేవుళ్ళే. ఋషులే వాళ్ళకు యజ్ఞ పట్టం ఇచ్చారు, యోగదత్తం చేశారు. నేను కూడా చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్ని సాక్షాత్తు లక్ష్మీ అంశ సంభూతురాలైన రుక్మిణీదేవి కూడా కొందరు వ్రతాలు చేసింది. ఎవరి వ్రతం చేసింది? తన పతియే దైవము కదా, మళ్ళీ ఎందుకు వ్రతం చేయాలి రుక్మిణీదేవి? చెప్పండి. పార్వతీదేవి కూడా వ్రతం చేసింది, కాత్యాయని దేవి వ్రతం చేసింది, శ్రీమన్ మహాలక్ష్మి వ్రతాలు చేసింది. ఎవరి వ్రతం చేశారు? వాళ్ళ పతులే దైవములు కదా. ఇంద్రుడి యొక్క భార్య కూడా వ్రతం చేసిన శచీదేవి. అష్టదిక్పాలకుల యొక్క ధర్మపత్నులు కూడా వ్రతాలు చేశారు. దేవ ప్రాజాపత్య ధర్మములందరూ, ఆ ధర్మపత్నులందరూ కూడా వ్రతాలు చేశారు. ఋషిపత్నులు కూడా వ్రతాలు చేశారు. వ్రతం ఎవరికి చేయబడుతుంది? నోములు ఎవరికి చేస్తారు? భగవంతుడికే చేస్తారు. పురుష దేవతలకు లేవు. అంటే అందరినీ సృష్టించింది ఆదిపరాశక్తి లలిత అమ్మవారు కాబట్టి ఆమెకు సంబంధించిన వ్రతం ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ. అస్తు అస్తుమే సదాశివో అస్తు, ఇది సత్యం. కానీ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? చేయట్లే. సత్యాన్ని కనుమరుగు చేశారు కావాలని. అందుకే జనాలకు ఆధ్యాత్మికత రుచించటం లేదు. మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్లోకి వచ్చేసి వైరాగ్యం వచ్చి ఈ దేవుళ్ళొద్దు, ఈ ఫోటోలొద్దు, తీసేయని రాని పక్క కానీ గమ్మున కూర్చుంటున్నారు. పోనీ తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా ముక్తిని పొందేదరా? అంతరపిశాసులై తిరుగుతారు సచ్చినాక.
గాలిలో దయ్యాలలాగా తిరుగుతారు. హా. ఎన్ని పిండ ప్రదానాలు చేసినా, ఎన్ని శ్రద్ధా తర్పణాలు చేసినా, హ్మ్. ఎన్ని దాన సంస్కారాలు చేసినా వాళ్ళ ఆత్మలకు మోక్షం రాదు, రిజర్వేషన్ రాదు, Hmm. తిరుగుతూనే ఉంటారు. ఆ. అది మరీ దుర్భర్మం, మరి ఘోరం. అది ఆ. ఇదన్నా బాగుంది కానీ అది భయానకం. అది భయానకం. అయితే స్వామీజీ చాలా మంది ఇప్పుడు ఈ సాధన, ధ్యానము ఇలాంటివి చేయడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవంతో ఉన్న ఋషులు, సాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు కదా. నిజంగా అంత సాధ్యపడుతుందంటారా వీటి వల్ల? 100%. రేపు జనవరి నెల చివరిలో కుంభమేళ స్టార్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. మీరు దయచేసి మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వెళ్ళండి, లేదంటే నాకు అక్కడ కలవండి, నేను కలుస్తాను. హ్మ్. మీకు ఎంతమందిని కావాలో అంతమందిని పరిచయం చేస్తా, వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను, మీతో మాట్లాడిస్తాను. అవునా? ఎన్నేళ్ళు బతికినావు చెప్పప్పా అని చెప్తా. ఆ. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఏ ఇంకో అవును, పిచ్చోడు ఉన్నాడు వీడు, ఎట్లా బతుకుతారో నాయన, ఇది సైన్స్కే విరోధం కదా అంటున్నారు. అవును. నీ సైన్స్ కంతు చిక్కని మిస్టీరియస్ చాలా ఉన్నాయి. హ్మ్. గీజా పిరమిడ్ మీద ఇంతవరకు ఏ సైంటిస్టు రీసెర్చ్ చేయలేదు. ఔరంగాబాద్లో ఉన్న కైలాస టెంపుల్ మీద ఏ సైంటిస్టు రీసెర్చ్ చేసి రికార్డు ఇవ్వలేదు. హ్మ్. వీటి గురించి మీకెందుకయ్యా? హా. మీకేమైనా ఆధ్యాత్మికంగా పట్టున్నదా? అవును. సాధన మర్మములు తెలుసా మీకు? యోగ మూలాలు తెలుసా మీకు? హ్మ్. ఒక తాబేలు కానీ చేప కానీ నీళ్ళల్లో గంటల కొద్దీ ఉండగలదు. నువ్వు ఉండగలవా? లేదు. దాని శారీరక నిర్మాణ స్థితి, దాని శైలి, దాని జీవన విధానం అది అవలంబించుకుంటున్నది. హ్మ్. యోగ మార్గంలో కొన్ని మెలకువలు ఉన్నవయ్యా. హ్మ్. వాటితో వాళ్ళు శరీరాన్ని అట్లా మలుచుకొని బ్రతుకుతున్నారు, లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అవి సామాన్యులకు కూడా సాధ్యపడతాయంటారా ఇలాంటి అలా సాధనలు చేస్తే? జీవించగలగాలి. శరీరాన్ని ఎన్నో వ్యయప్రయాసాలకు, ఒడిదుడుగులకు ఓడ్చుకొని హ్మ్. శరీరాన్ని క్రమబద్ధీకరించి బెండ్ చేయాలి, మడచాలి దాన్ని. ఆ. చాలా రిస్క్తో కూడుకున్నది. చాలా. హ్మ్. మీకు లైవ్లో ఇప్పుడు మీరు చాలా రేర్గా నాకు పరిచయం అయ్యారంటే ఈ మధ్యలో పరిచయం అయ్యారు. అవును, అవునండి. ఇక్కడ సమీపంలో యానగుంది క్షేత్రం ఉంటుంది, మాణికేశ్వరి మాత. ఆ. అమ్మ 82 సంవత్సరాలు నిరాహార యోగినిగా ఉండే మొన్నటి వరకు. ఆహాహా. 2 సంవత్సరాలు అయింది అమ్మ శివైక్యం చెంది, అంటే ఓ. జీవ సమాధి అయింది. ఆహా. మొన్నటి వరకు హ్మ్. అమ్మవారు చెప్పింది, నేను ఈ కలియుగంను వీడిపోతున్నాను, కలియుగంకు ఒక మహమ్మారి వస్తుంది చూడని. హ్మ్. అమ్మవారి సమాధి చెందిన వారంకే కరోనా ప్రవేశించింది భారతదేశంలో. హ్మ్. ఇంతకంటే లైవ్ సాక్ష్యం ఏం కావాలి? అవును, ఆమెకు అవును. తెలుసు కదా ఈ మహమ్మారి వస్తుందని. హ్మ్. అమ్మ ఇంకొక మాట కూడా అన్నది, ఏంటండి? ఊరుకో పతివ్రత ఉంటే ఊరు పొలిమేరకు ఏ విఘాతం జరగదట. ఆ. ఆ పతివ్రత ధర్మంతో ఊళ్ళో ఒక సాధువు ఉంటే ఆ ఊరికి ఏ విధమైన అనర్థాలు జరగవట. అలాగే ఈ భారతీయ భౌగోళిక స్థితికి మాలాంటి తాపసులు అడ్డున్నారా, అందుకే మహమ్మారులు ప్రవేశించటం లేదు. హ్మ్. నేను వెళుతున్నాను, వస్తుంది మహమ్మారి, దీన్ని ఆపగలిగినటువంటి యోగకర్తం ఏదైనా చేయండి అన్నది అమ్మవారు. హ్మ్. వాస్తవంగా అమ్మవారు పోయినమ్మనే భారతదేశానికి కరోనా వచ్చింది. అంతకన్నా ముందు వేరే దేశాల్లో నా తాండవం ఆడింది మొత్తం. అవును, అవును, అవును. అమ్మవారు చెప్పిన వాక్కును అనుసరించి మన పీఠంలో గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధారపోసాం ఆ యజ్ఞశక్తిని. హ్మ్. మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది. ఆ. ఏమి ఓకే. పిచ్చిగా అనిపించవచ్చు కానీ ఈ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా నేచర్ కంట్రోలర్ సిస్టమ్స్ ఇవన్నీ. హ్మ్. ప్రకృతిని మేము కంట్రోల్ చేస్తాం, మీకు చేత కాదు. ఆ. మిమ్మల్ని ప్రకృతి కంట్రోల్ చేస్తుంది, ఇంతే తేడా. ఆ. స్వామీజీ ఇలా అంటే ముందే ఏదైనా జరగబోతుంది అంటే ఇప్పుడు ఆ మాతాజీ గారు చెప్పినట్టు కొన్ని చెప్తూ ఉంటారు, నిజంగా జరిగినవి కూడా చూస్తుంటాము. మళ్ళీ అలాంటిది ఒక బ్యాక్టీరియా రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే రకరకాల ప్రళయాలు రాబోతున్నాయి అని చెప్పి మొన్న రీసెంట్గా అక్కడ జల ప్రళయాలు జరిగాయి కదా, అలాంటివి కేరళ సైడ్, అలాంటివి మళ్ళీ మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు ఆ మధ్యకాలంలో. మళ్ళీ అలాంటివి ఏమైనా రాబోతున్నాయంటారా? ఈ భారతదేశం చాలా గొప్పది, మనమందరం గర్వపడాలి. హ్మ్. ప్రపంచమంతా అతలాకుతలమైపోయిన భారతదేశానికి ఏమీ జరగదు. ఆ. కాలధర్మ సిద్ధాంతంలో మనము కొంత ఏగవలసి ఉంటే ఏమో అట్లా వచ్చిపోతాయి తప్పిస్తే హ్మ్. మనకు ఏ భయము లేదు. ఎందుకంటే మన దేవాలయ వ్యవస్థ అంత గట్టిది. హా. చూడండి, భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాల్లో జరగబోతుంది ఇది ఏంటంటే, హ్మ్. ప్రపంచమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి భారతదేశానికి వలస రాక తప్పదు. హ్మ్. బుక్కెడు గాలి పీల్చుకొని వస్తాం, ఇండియాకు పోయాను వస్తారు చూడండి. అవునా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఆ. ఈ భారతదేశం చాలా గొప్పది. హ్మ్. అందులో మన హిందూయిజం చాలా గొప్పది. అవును. ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడమంటున్నామంటే, భావి తరాలకు మీరు కోట్లు గడించి ఇవ్వక్కర్లా, ధర్మాన్ని ఇవ్వండి చాలు. అంతే. ఎలా ఇవ్వాలి ధర్మాన్ని? ఆ. నీ పిల్లలకు చెప్పాలి, ఒరేయ్ హ్మ్. నువ్వు పుట్టుకతోనే ధర్మం నీ పక్కన పుట్టిందిరా. కారణం నువ్వు పుట్టుకతోనే పురుడు చేసినాం. పురుడు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం నుంచి వచ్చింది.
అవును. నీకు నామకరణం చేసినాం, నీ పుట్టుకతోనే ధర్మం నీ తోబుట్టు అయిందిరా. ధర్మం నీ చెల్లెలు లాంటిది, అక్క లాంటిది, అన్న లాంటిది, తమ్ముడు లాంటిది. వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా మూర్ఖుడా? ధర్మ విఘాతం ఎక్కడ జరిగినా నువ్వు పోరాడాలని చెప్పి పిల్లలకు మనం మోటివేట్ చేయాలి. మళ్ళీ అంతే కదమ్మా, పుట్టినప్పటి నుంచి మనకు ధర్మంతోనే కదా అన్ని నేర్పి, అక్షరాభ్యాసము, ఉపనయనము, యజ్ఞోపవీతము, ఇవన్నీ మనకు ధర్మంలోని భాగాలే కదమ్మా. సంస్కృతి ఇచ్చింది మనకు, టెక్నాలజీ ఇవ్వలే. టెక్నాలజీ మనం లేదండి, మనం నిత్యం అనుభవించే వాటిలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ ధర్మంతో సైన్స్తో కూడి ఉంది. ప్లస్ మధ్య మధ్యలో మనకు పండగలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఇంకా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. క్రమశిక్షణ, అవును, నిబద్ధత, మహిళ యొక్క గౌరవ సూచకం, కుటుంబంలో ఒక మంచి సంఘీభావం, సమతుల్యత, ఐక్యమత్యం, మంచి సోదరాభావం నెలకొనడానికి కూడా మన సంస్కృతులు, మన పండుగలు పెట్టారు మన వాళ్ళు. ఎప్పటికప్పుడు బూజు దులుపుకొని ఇల్లంతా తోరణాలు కట్టుకొని ప్రాణవాయువుని ప్రజ్వరిలింపజేసుకోవాలని చెప్పి పిండి వంటలు, ఆరోగ్యంలో కూడా పలు మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆహార పదార్థాలు భోక్తవ్యం చేయడం ద్వారా జెనెటిక్ రిఫార్మింగ్ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండడానికి ప్రతిదీ 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 పరమార్థం, ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ ఒక అమోఘం. మన దాంట్లో ఏది కూడా వేస్టేజ్ లేదు మన సనాతన ధర్మంలో. మేధావులు ఏమో ఇదంతా మూఢనమ్మకం అంటారు, పిచ్చి. అవును, మూఢనమ్మకం, అసలు దేవుడు వాళ్ళ పిచ్చి. వాళ్ళు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు, నా దృష్టిలో, నా భావనలో. మూఢనమ్మకం అనడానికి సనాతన ధర్మంలో ఏమీ లేదమ్మా. నిమ్మకాయ తీసేసినా కూడా నమ్మకమే, ఒక విశ్వాసం. దాంట్లో విఘ్నత ఉన్నది, విజ్ఞానం ఉన్నది. నిమ్మకాయలు తీసేయడం, గుమ్మడికాయలు దిష్టి తీయడంలో కూడా విజ్ఞాన ఫార్ములాస్ నేను చూపిస్తా. రమ్మని నాతోనికి జన విజ్ఞాన వేదిక పెద్ద మనిషి వస్తాడు, మీరు రీసెర్చ్ చేయలేదు దాని మీద. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనంటే ఖచ్చితంగా దుష్టశక్తులు కూడా ఉన్నాయని చెప్పి అంటుంటారు. ఉన్నట్టేనండి? లైవ్ లో ఉన్నాయి, ఇప్పుడు మన పక్కలో కూడా ఉన్నాయి కొన్ని. అవునా? మీకు కనిపిస్తాయా? మన కెమెరా పిక్సెల్ తక్కువ ఉంది, లేకపోతే రికార్డ్ అవుతుండే. ఓకే, ఒక టోనోమీటర్ తీసుకురావాల్సింది మీరు, దాని సౌండ్స్ మీరు వినేవాళ్ళు ఇప్పుడు. ఓకే, భయం వేస్తుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాధువుని చూస్తే యమభటులే బెదురుకుంటారు. అవేం చేస్తాయి మనల్ని? మీరు అడిగారు కాబట్టి ఉన్నాయి, ఎప్పటికెప్పుడు ఉంటూ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఒక సువాసిని సాంప్రదాయకమైనటువంటి కుంకుమను ధరిస్తే భూత ప్రేతములు ఆమెకు దండం పెట్టి పోతాయట. సాంప్రదాయకమైన కుంకుమ అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అమ్మ పాదాల కాడే కుంకుమ నెలకో 2 నెలలకు వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత నష్టం తగిలించుకొని పోతే దిష్టి బారదు, దిష్టి బారదు. ఇప్పుడు వాళ్ళే అనుకోండి మీ మీద కొంత, మీరు మంచిగా అందంగా తయారై వస్తే కొంత ఏదో జలసిగా ఫీల్ అయిపోతుంటారు అనుకోండి, ఆ దిష్టి మీకు వారదు. ఆ కుంకుమలో ఉన్న ఎనర్జీ దాన్ని అక్కడనే పంపిస్తుంది. నా భక్తురాలు అక్కడనే పో అంటది సీదా. మన బదులు అమ్మవారే ఫైట్ చేస్తారు. సాంప్రదాయకమైన తిలక ధారణ అంటే ఇదే. కెమికల్తో కూడిన కుంకుమలు పెట్టుకుంటే రాదు. మళ్ళా భగవత్ ప్రసాదితమైనటువంటి, భగవత్ ప్రాధాంకితమైనటువంటిది ఏది ధరించినను మనకు ఈ దయ్యాలతోటి, దుష్టశక్తులతో ఎటువంటి భయం లేదు. అయితే ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే మనం జన్మ తీసుకుంటాము. మనం చేసే మంచి చెడు పనులను బట్టే మనం పైన స్వర్గం నరకం వెళ్ళటం కానీ, మళ్ళీ ఒక జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవించే విధానం కానీ కూడా ఆధారపడి ఉంటుందంటారు కదా. అయితే ఇప్పుడు ఒక మనిషి జీవం కోల్పోయిన తర్వాత ఆత్మ వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండాలి, స్వర్గంలోనో నరకంలోనో. కానీ ఎందుకు ఇలా దుష్టశక్తుల రూపంలో, ప్రేతాత్మల రూపంలో మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తిరుగుతున్నాయంటారు? కర్మ విపాకం చెందకపోవడం, కర్మ విముక్తి కలగకపోవడం, వాళ్ళు చేయవలసిన కొన్ని కర్మలు తీరక, వాళ్ళ కోరికలు తీరక. అందుకే సనాతన ధర్మం అన్నీ చెబుతూ కూడా ఒక మాట చెప్పింది, ఏంటి? ఎప్పటికెప్పుడు నువ్వు సత్యం అనే భావన, నేనే సత్యం అనే భావన నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో. అంతర్ముఖుడవై ఏ భవబంధములు కూడా శాశ్వతము కాదని, దేని యందు అనురక్తి కలగక, వ్యామోహం కలగక, అన్నిటినీ విసర్జీకృతంతో భావన చేస్తూనే బ్రతుకు. అన్నీ నీవే, చివరికి నావి కావనుకునే సత్యంతో కూడా బ్రతకని చెప్పింది మన ధర్మం. అట్లా కోరికలు పెట్టుకొని వ్యామోహంతో మరణించే వాళ్ళు పోరు, ఆగుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళ యొక్క వంశజులు ఉంటారు కదా, తగిన పూజలు, హోమాలు, శాంతులు, దాన ధర్మాదులు చేసి వాళ్ళకు ఉత్తమ స్థితిని పంపించగలగాలి. ఒకవేళ పంపించకపోతే వీళ్ళ యాతన వలన వీళ్ళకు కొన్ని నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి, వీళ్ళ సమస్యలు వస్తుంటాయి, వీళ్ళ పనులు కావు,
వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు. అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ రోజులు పితృదేవతలు గనక వేదన పడుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు. పిల్లలు పుట్టిన పుత్ర సంతానం కలగదు పితృదేవతల యొక్క శాపం వలన. ఓకే. అయితే ఈ పితృదోషాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంటారు, అవన్నీ ఇటువంటి వారి కుటుంబాలకే ఉంటాయి. హిందూయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు, వేరే మతాల వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటది. ముస్లిమ్స్ గాని క్రైస్తవులకు గాని మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉంది ఇది. కంప్యూటర్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారమ్మా? సిస్టమ్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారు? అప్డేట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. జెనెటిక్ అంటే మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో డిఎన్ఏ కాలానికి వంశవృక్షానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఆత్మలు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నామో, అలాగే భగవంతుడు కూడా మన కళ్ళకు కనిపిస్తాడా ఆత్మల్లాగానే? చాలా మంది ఈ మధ్యకాలంలో నాకు భగవంతుడు కనిపిస్తాడు, కావాలంటే మీకు చూపిస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా అలా భగవంతుని చూడడం సాధ్యమే అంటారా? భగవంతుని 3 పద్ధతులతో చూడవచ్చు. జ్ఞాన రూపకంగా చూడవచ్చు, భావ రూపకంగా చూడవచ్చు. దానికి రూపం లేదు. అలా ఫీల్ అవ్వచ్చు, కనిపిస్తున్నాడు, మనం ఫీల్ అవ్వచ్చు. దట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. భగవంతుని భౌతికంగా జడముగా చూడాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఏంటండి? ఇప్పుడు మన చుట్టూ మెనీ మోర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన చుట్టూతా. దాన్ని సూక్ష్మదర్శినితోనూ చూడవచ్చును. భగవంతుని ఇట్లా సశరీరంతో చూడవచ్చు అంటే ఒకే ఒక మార్గం ఉన్నది, యోగ మార్గం. యోగాతో చూడవచ్చు. ఓకే. అంటే ఎంతకాలం అది చేయాల్సి ఉంటుంది? సాధకుడి యొక్క సత్యశీలత పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత నిష్టగా ఆయన యొక్క ఫోకస్, ఆయన యొక్క ఏకాగ్రత, ఆయన లక్ష్యం, ఆయన యొక్క నిగ్రహ శక్తి పైన. కొందరికి తొందరగా అవుతుంది, కొందరికి ఈ జన్మల కాకపోతే మరు జన్మ తీసుకోవాల్సి వస్తుంది, కొందరికి జన్మాంతంలో కూడా భగవత్ సాక్షాత్కారం కలిగి కూడా విముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. అయితే ఒక మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక జన్మ తీసుకొని అసలు నా పుట్టుకకు అర్థం ఏంటి, నేను ఏం చేయడానికి వచ్చాను అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి, ఇందాక మీరు చెప్పినట్టుగా కోరికలు, రకరకాల అంటే వ్యామోహాలు, బంధాలు, బంధుత్వాలు, వీటిపైన కొట్టుమిట్టాడుతూ ఉంటారు. పుట్టుక మరణం శాశ్వతం, వెళ్ళాల్సిందే, మోక్షం పొందడం కోసం మనం అవన్నీ కర్మలు క్లియర్ చేసుకొని భగవంతుల్లో ఐక్యం అవడానికి ఇవన్నీ అని చెప్పి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉండే ఈ ప్రాసెస్లోనే పుడుతుంటాం, పోతుంటాం, ఎప్పుడు మోక్షాన్ని పొందుతామంటారు? అసలు మోక్షం అనేది 2 ప్రాతిపదికలపైన ఆధారపడి ఉంటుంది. మోహాన్ని క్షయించుటే మోక్షం, మోహక్షయ ఇది మోక్ష అన్నారు పెద్దలు. అంటే ఈశ్వరుడి యందు కూడా మోహాన్ని వదిలిపెట్టాలి, భగవంతుని యందు కూడా మోహం వదిలాలి, అది మోక్ష స్థితి. శివుడి యందు కూడా మోక్షం వదిలిపెట్టాలి తల్లి. ఆ శివుడు ఉన్నాడు అన్న మోహాన్ని, మోక్షాన్ని వదలాలి, అదే మోక్ష స్థితి. నారాయణుడు ఉన్నాడు, నా నారాయణుడు అన్న స్థితి కూడా వదిలిపెట్టాలి, అదే మోక్షం. ఇక ముక్తి అంటారా, అది సంసార సారథ్యంలోనే సాధ్యం తప్పిస్తే సన్యాసులకు ముక్తి లేదు. ఒకవేళ సన్యాస పరంపరలో యతి ధర్మంలో ముక్తిని పొందాలనుకుంటే ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది. సాధనత్రయంతో, మెడిటేషన్తో చాలా కఠోరంగా తపస్సు చేయాల్సి ఉంటుంది. మీకేమో ఈజీ వేలో వస్తుంది, మాకేమో చాలా కష్టంగా వస్తుంది. మరి అంత కష్టం అని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి సాధనలు? జన్మకర్మ సంభవము. జన్మకర్మ సంభవం అంటే పోయిన జన్మలో తీసుకున్నటువంటి శబదం, భగవంతుడు మమ్మల్ని ఆదేశించినటువంటి ధర్మం, మా జన్మ మాకు తెలిసి మేము సన్యసించవలసినదే అని మాకు అర్థమయ్యి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు కరెంటు లేదు. అవునండి. ఒక మంచి స్టూడియోలో ఏసీలో కూర్చొని మనం వీడియో చేయాల్సింది, కరెంటు లేదు అయినా చేయాలి, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి. చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అది కూడా అంతే. మేము ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి ఉంటాము, మళ్ళీ ఎందుకు మొదలుకోవాలని ఆయన లేనిపోని తలకాయ నొప్పి అని ఇక్కడనే జన్మ సార్థకత పొందించుకుంటున్నాము కాబట్టి సన్యాసులం అయ్యాము. ఓకే. అయితే స్వామీజీ, కారణ జన్ములు అంటుంటారు. అసలు ఎవరు ఈ కారణ జన్ములు అంటే నిజంగా ఉంటారా? లేదు అంటే సనాతన ధర్మం గురించి మా లాంటి వారికి మంచి మంచి విషయాలు తెలియజేసే మీలాంటి వారిని కారణ జన్ములు అనొచ్చా? ఎవరిని అనొచ్చు అంటారు? అసలు లేదు, మనకు జన్మత్రయములని ఉన్నాయి. కర్మజన్మ, కామజన్మ, కారణ జన్మ, 3. కర్మజన్మలు అంటే ఏంటమ్మా? జీవితాంతం కష్టపడుతుంటారు కానీ వృద్ధి చెందరు. కారణం పితాపితరులు చేసిన పాపాలు మిగిలిపోయి ఉన్నాయి, వాళ్ళు పుణ్యం చేసుకోగానే చచ్చిపోయినారు, అవి మన మీద పడ్డాయి. అందుకే కష్టపడుతున్నాం కాబట్టి ఆ కర్మలు దూరం చేసుకో, నీవు సన్మార్గంలోకి వస్తావు, లాభ పొందుతావు, సుఖపడతావు, అప్పులు రావు, రోగాలు రావు, ఇబ్బందులు రావు.
బాధలు ఉండవు. కామజన్మ, కామజన్మ అంటే కేవలము సంభోగ ధర్మాన్ని ఆస్వాదిస్తూ కామ కోరికలతో ఉండి పిల్లలు సంసారం అనే వ్యామోహం లేకుండా అదేదో పిచ్చిగా జంతువులు కదా సంభోగం చేసినట్లు సంభోగం చేసి పిల్లల్ని కంటే పుట్టే పిల్లలు కూడా కామ పిల్లలే పుడతారు. హిరణ్యకశప హిరణ్యాక్షుల్లాగా. ఆయన చెప్తాడు, అమ్మా ఓ సతీ, ఇది సమయం కాదమ్మా, ఈ సమయంలో మనం తగదు, ఇది సంధ్యా సమయం అన్నా ఆమెకు కామం ప్రబలి కావాలంటే కావాలన్నదికే కామ సంతానం పుడుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు? కామ సంతానం అంటే తల్లికి చెల్లికి భేదం తెలియక ఆడవాళ్ళ చేతుల్లో ప్రాణం పోయేటటువంటి పిల్లలు పుడతారు. సమాజంలో జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో 9 చచ్చిపోయారు కదా, ఆ జన్మలు దీని కిందికే వస్తాయి. కామ జన్మలన్నీ కూడా ఆడవాళ్ళని అందరినీ కూడా ఒక బొమ్మలాగానే చూసే కాన్సెప్ట్ తో పుడతారు. చిన్న చిన్న పిల్లల పైన కూడా వీళ్ళంతా ఈ కేటగిరీ కిందికే వస్తారు. ఇక కారణ జన్మ అంటారా? కారణ జన్మ కేటగిరీలో నరేంద్ర మోదీజీ ఫస్ట్ పర్సన్. అండ్ సెకండ్, నేను ఈ మధ్యలో అనుకుంటున్న నా అనుభవం ప్రకారంగా ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం, నా వ్యక్తిగతం నేను అనుకుంటున్నంత వరకు పవన్ కళ్యాణ్. ఓకే, మీకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు, ముగ్గురు పెండ్లాలు ఇట్లా అట్లా సినిమా స్టారు రంగేసుకొని ఆటాడినోడు అట్లా ఇట్లా మీరు అనుకోవచ్చు. ఒక్క మెతుకు సార్లు తల్లి అన్నం అయ్యిందా లేదని చూడ్డానికి అన్నమంతా పిస్కా కర్లా. ఆయన కొన్ని మాటలు విన్నాను నేను పవన్ కళ్యాణ్వి, చాలా అద్భుతమైనటువంటి విజనరీ ఉన్న వ్యక్తి. సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే. సామాజికంగా కారణజన్ములు మోదీజీ, పవన్ కళ్యాణ్. ఆధ్యాత్మికంగా చెప్పవలసి వస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కారణజన్ములు. యోగ సంధాన కర్తృత్వంలో కారణజన్ములు అంటే శృంగేరి జగద్గురువులు, చిన్నజీయర్ స్వామి వారు, శ్రీమాన్ చిన్నజీయర్ స్వామి వారు, ఇంకా కొంతమంది యతీంద్రులు, యోగులు, సిద్ధ పురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా యోగ పురుషులు. వాళ్ళు యోగ సంధాన కర్తృత్వంతోనూ వాళ్ళు కారణజన్ములు. వీళ్ళు భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత ఈశ్వరునిలో లీనమయ్యేవాళ్ళు వీళ్ళందరూ. ఇది ఫైనల్ స్టేజ్ ఇన్ కారణజన్మ. వీళ్ళందరూ మోక్షం పొందడం, ఇంకా వాళ్ళకు మోక్షము ముక్తి లేదమ్మా, చాలా ఫైనల్ స్టేజ్. వీటికన్నా పెద్ద స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇట్లా 3 జన్మలు ఉన్నాయి మనకు. మీ గర్భవాసమునందు మీ కడుపులో కూడా ఇంతటి గొప్ప వాళ్ళు కారణ జన్ములు, పుణ్య జన్ములు పుట్టాలనుకుంటే తప్పకుండా సనాతన ధర్మాన్ని ఫాలోఅప్ చేయండి. సనాతన ధర్మంలో కూడా మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు. ఏవి పాటించకండి, సదాచార సంపన్నులై విరాజిల్లండి. ఈ సదాచారం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే దేవీ భాగవతంలో దొరుకుతుంది. దేవీ భాగవతం భగవతి విరచితం, సాక్షాత్తు త్రిమూర్తులకే చెప్పినది అమ్మవారు. మీరు త్రిమూర్తులు సుప్రీం గాడ్స్ అని మీరు కొలుస్తున్నారు. త్రిమూర్తులకే జగదంబ గీతోపదేశం చేసినది. ఆ జగదంబ చేసినటువంటి గీతోపదేశమే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆ యొక్క గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అది భగవతి గీత. భగవతి గీత, భగవతి చెప్పిన గీత భగవద్గీత. అర్థమవుతుందా? అర్థమైందండి. మీకు ఒక ఫోటో నేను పంపిస్తాను, దీని మీద స్క్రీన్ మీద స్క్రోల్ చేయండి. కృష్ణ పరమాత్మ జగదంబను చూపుతూ అర్జునునికి గీతోపదేశం చేస్తాడు. ఆ ఫోటో బయటికి రిలీజ్ చేయరు చాలా మంది, ఎందుకంటే పక్షపాతం. అక్కడ స్త్రీమూర్తి హైలైట్ అవుతుంది కదా. వద్దు, మాకు అది వద్దు. దేవుళ్ళ విషయంలో కూడా పార్షియాలిటీస్. లేకపోతే ఇప్పటికీ ప్రతి సందర్భములో యజ్ఞమూర్తి ఎవరు, మంత్రతంత్ర అధిష్టాన దేవత ఎవరు, వేదమాత ఎవరు? అమ్మవారి గుళ్ళకు శోభ లేదు తల్లి. దక్షిణ భారతదేశంలో ఉంది, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికతకు స్వతంత్రత ఉన్నది కాబట్టి. ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలన్నీ వెలవెలబోతున్నాయి తల్లి. అది నా బాధ. సెంట్రల్ గవర్నమెంట్ నాకు అధికారం ఇస్తే భారతదేశంలో శక్తిపీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు. నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా. అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజిల్లేటట్టుగా నేను కట్టిస్తాను. కానీ ఉండాలి. పేరులోనే అర్థం ఉంది కదా, మన శక్తి పీఠం, అది భూమికి శక్తి. అవునండి, ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది. అది మన భౌగోళికమైనటువంటి ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటివి.
మళ్ళీ అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను. ఓకే. నా భావన, నా వ్యక్తిగతమైన భావన, మీ భావన కాదు, నా భావన. చూద్దామండి ఏమవుతుందో. మీరు అన్నట్టుగా ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే. ఆడవారిని కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు, ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్న చూపు ఉంటుంది. సమానంగా సంపాదించినా, సమానంగా గౌరవం ఇచ్చినా, ఏ రకంగా అయినా కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చెయ్యము, తిరిగి చూడం కాబట్టి అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి, అవును, అష్టాదశ శక్తిపీఠాల దేవాలయాలు చూడండి, అవును, మీకు లైవ్లు ఇప్పుడే కనిపిస్తాయి కదా. పురుష దేవుళ్ళకు సంబంధించిన కాన్సెప్ట్ ని ప్రవచనకర్తలు అలా చెప్పారు. ప్రవచనకర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలది ఏం తప్పు లేదమ్మా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరు వచ్చి ఏం చెప్తే అదే వింటారు గురూజీ జనాలు, మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు చూసారు, అది సత్యమే. అలా వెళ్ళిపోయారు. కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పన, మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పన, అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు. ఇది సత్యం. అందుకే కదా త్రిమూర్తులు ఆమె పాదాల అక్కడ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీలలాగా మారుతున్నారు. స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు. అవునండి. లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా, స్త్రీలు పురుషుల్లాగా అవుతున్నారా? పురుషులే స్త్రీలలా అవుతున్నారు. పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం. కానీ అలా జరగడం మంచిది కాదు. ఇది సృష్టి విరుద్ధమే కదా. విరుద్ధమే. అలా మారకూడదు. ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికీ సాధ్యమైనంత వరకు 100% వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి, వానికి సంసారం ఇవ్వాలి. కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు. ఇప్పుడు అందరూ అలాగైతే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి? అవునండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఇట్లా చేసుంటే మీరు పుట్టేవాళ్ళ? అవును, అవును. అది మనకు కావాల్సింది. 100కు 1,000,000 ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఈశ్వరార్పణంగా చేసేసేయండి, తప్పులేదు. ఇది నా అభిమతం. ఏమంటారు? కరెక్టే అండి. వాస్తవమా కాదా? వాస్తవమే. అది ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో, ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు, సన్యాస ధర్మంలో నేను, సమాజం అంతా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. ఈనాడు మనం చేసింది రేపటి తరాలకు అది ఆచారం అవుతుంది. మా పెద్దలు చేసిండ్రా మేము తీసేయం దీనిని అంటారు డైరెక్ట్. చేసేటప్పుడే ఆచితూచి చెయ్యండి. అంతే. ఇంకోటి, మన మీడియా ద్వారా అందరికి నేను ఒక రిక్వెస్ట్, చెప్పండి, ప్రకృతిని కాపాడండి ప్లీజ్. నిజంగా ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్ చెప్తాను మీకు. మీ పిల్లల పుట్టినరోజులున్నా, మీ పుట్టినరోజులున్నా, మీ పెద్దల యొక్క తద్దినాలున్నా, దినకర్మలున్నా, ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఒక 10 చెట్లను నాటండి. అవును. అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు. అవసరం ఉంటే తప్ప కొండలు, గుట్టలు, పర్వతాల జోలికి వెళ్ళవద్దు. అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు. ఎక్కడికక్కడ నీళ్ళని ఫ్లో చేసి పెట్టకండి. విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు. అవునండి. చెరువులను పూడ్చకండి, నదులని ఇబ్బంది పెట్టకండి, కలుషితం చేయకండి. నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృత తుల్యముని వల్ల మనం పాడు చేసుకుంటే భావి తరాల్లో బ్రతకలేము. ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది, ప్రకృతి చాలా పాడైపోయింది, దానివల్ల రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒక దౌర్భాగ్యం చెప్పనా, నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితమయ్యాయి. నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి, మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఇది దౌర్భాగ్యం భారతదేశంలో. ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా? సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను. సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అనుకుంటాను నేను. ఉండగలిగితే ఈ నదులెందుకు ఇట్లా కలుషితం అవుతాయి, ఆ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవునండి. జగదంబ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి, అమ్మవారిని. తప్పకుండా అండి, కోరుకుందాం అందరం. మీరు కోరండి, నేను అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు, నేను అడిగితే ఇస్తుందంటారా? నీకెందుకురా వెళ్ళా, నువ్వు ఊక నాతో జపం చేసుకొని కూసరా అంటది అమ్మ. అవునా? బహుశా మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో. నాకు గనక అమ్మవారు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానో తెలియనా? చెప్పండి.
గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను. సెకండ్, ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు, జీవనదులు, పర్వతాలు, అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనంలో ఉండేటట్టుగా రాస్తాను. ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది. నదుల్లో కలుషితాలు కలవనివ్వరు, చెట్లని కొండల్ని కొట్టనివ్వరు, ఆపుతారు. ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం మనం, నదులను పూజిస్తాం కాబట్టి వాటి జోలికి వెళ్ళనియరు. ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి, శృంగేరి జగద్గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. ఆ ప్రదేశంనంతా కూడా వీరి ఆధీనం ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే దీన్ని అంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే. ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా? ఖచ్చితంగా చట్టం చేతిలో ఉండాలంటారా? 100% సాధ్యం అవుతుంది. కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి. వెనకతలకు ఒక స్వామీజీ, నాలాంటి స్వామీజీ ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధారపోసాడు, లోక వినాశనం అవుగాక అని. అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అంత జ్ఞానం తెలిసిన ఆయన కూడా అక్కడ తప్పు. ఈ తపస్సులు, మంత్రబలము, మంత్ర ప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడతాది కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు. అది కదా వచ్చింది ముప్పు. ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. అది అశ్వత్థామ కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయనకు. అట్లా ఎన్నో మూలాలు బతికే ఉన్నాడంటారు, ఇది నిజమేనా అండి? మీరు ఒకవేళ హిమాలయస్లో ఒక సిటీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు, సెల్ఫీ. నిజమా? -60 degrees సెల్సియస్లో చలి ఉంటుంది అక్కడ, -60. మరి ఒకవేళ వెళ్తామంటే కెమెరామ్యాన్ మీరు వెళ్ళండి. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? గడ్డగట్టి పోము అక్కడే అడుగు పెట్టిన దగ్గర లేరు అనడానికి అవకాశం లేదు. సప్త ఋషులు ఉన్నారు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు, మహావతార్ బాబాజీ కూడా ఉన్నారు ఇప్పటికీ. చాలా మంది యతీంద్రియులు, సిద్ధ పురుషులు ఉన్నారు. లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు, ఎందుకంటే మీకు అనుభవం లేదు, మీరు చూడలేదు. మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామంటే తీసుకొస్తాము. ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే. అది సత్యం. అంతటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ. సంతోషం అండి, చాలా మంచి మంచి విషయాలు అయితే మా అందరికీ తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు. ధర్మం పట్ల నిలబడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మం తల్లి వంటిది. మన తల్లి మనకెంతో ముఖ్యమో ధర్మం అంతే ముఖ్యం. ధర్మం అంటే హిందూయిజం కాదండి, ప్రకృతి. ప్రకృతి మానవాళికి ఉపయుక్తమైనటువంటి ఆచారం, రూల్స్, వీటన్నిటిని కాపాడితే భావితరాలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మా మొరను ఆలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భవతు. దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.